హలో జై భీమ్. సో అందరికీ జై భీమ్. వినిపిస్తుందా? లైవ్ ఫేస్బుక్ లేదు. సో అందరికీ జై భీమ్. కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా? ఏమండి? ఓకే, క్లియర్గా కనిపిస్తుంది కదా? సో యాక్చువల్గా చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అది కొంచెం సౌండ్ చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అందువల్ల ఈరోజు నాకు కొంచెం లేట్ అయింది అనేది భావించొద్దు. ముందుగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ముందుగా మరీ ముఖ్యంగా మన కార్యకర్తలకి, అలాగే మన నాయకుడికి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫేస్బుక్ లైవ్ కూడా వీక్షిస్తున్నటువంటి మన నాయకులందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఒక 4 సెషన్స్ని మన అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా నాయకులను తయారు చేసుకోవడం కోసం సంఘం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, కార్యకర్త ఎలా ఉండాలి అనే అంశం మీద, ఉద్యమం అంటే ఏంటి అనే అంశం మీద మనం గత వారం ఆదివారం నాడు చర్చించుకోవడం జరిగింది. అందులో కొనసాగింపుగానే ఈ 2వ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అంశం ఏంటంటే సంఘము, సమాజం. సంఘం అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అని మనం ఎలాగంటాం, సమాజం అంటే ఏంటి, సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఉన్న సమాజాన్ని అలానే ఉంచే లెక్కైతే అసలు మన సంఘం యొక్క ఆవశ్యకత అసలు ఏమైనా ఉందా, అసలు మన యొక్క సంఘం ఏం చేయాలనుకుంటున్నాం, ఏ లక్ష్యం తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ ఇండియా మిషన్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక లక్ష్యం కోసం నిబద్ధతతో పనిచేసి, అంటే తన వెనక ఎవరున్నా లేకపోయినా ఒక నిబద్ధతగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఒక మిషన్ని సాధించడం కోసం పనిచేయట విధానాన్ని అంబేద్కర్ ఇండియా మిషన్ యొక్క లక్ష్యంగా మనం అనుకుంటా ఉంటాం. అంబేద్కర్ ఇండియా మిషన్, అంబేద్కర్స్ ఇండియా అంటే మిషన్. అంబేద్కర్స్ ఇండియా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినటువంటి భారతదేశాన్ని మనం సృష్టించాలని ఒక మిషనరీ జీవితో మనం పనిచేయాలి. దానికి ఒక సంఘం కావాలి. మీరందరికీ తెలుసు, మనం సంఘం అనేది చాలా ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసో లేదో తెలియదు. యాజ్ ఇండివిజువల్ మనం ఒక వ్యక్తులు మాత్రమే. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వ్యవస్థ కాదు. మీ అందరికి గమనించాల్సిన అవసరం, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఏమీ సాధించలేం. ఒక గొప్ప మేధావి అయినప్పటికీ ఈ సమాజంలో ఆ వ్యక్తి ఏమీ సాధించలేడు. సో తను ఏమీ సాధించలేని పరిస్థితి వచ్చినప్పుడు తనలాంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్ని, తనలాంటి ఆలోచనతో ఉన్నటువంటి తనకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కలిగినటువంటి వ్యక్తులతో కలిసి కొంతమంది, అంటే మోర్ దాన్ 2 people, ఒకరు లేక అంతకన్నా ఎక్కువ, అంటే ఒకరు కాదు 2 కన్నా ఎక్కువ, సుమారు మన ఆర్గనైజేషన్ పెట్టుకోవాలంటే 7 కావాలి. 2 కన్నా ఎక్కువ ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఒకే రకమైన ఆలోచన కలిగిన వ్యక్తులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడతారు. ఎందుకు? ఒక వ్యక్తిగా వీఆర్ ఇన్క్యాపబుల్. ఎందుకు? ఒక వ్యక్తిగా మన సమస్యలు మనం పరిష్కరించుకోలేకపోతున్నాం కాబట్టి ఒక వ్యవస్థగా మనం మారాల్సిన ఆవశ్యకత అంటేనా ఉంది. అది వ్యవస్థ. ఇది నథింగ్ బట్ ఆర్గనైజేషన్. వితౌట్ ఎన్ ఆర్గనైజేషన్, సంఘం అనేది ఏమీ లేకుండా సమాజంలో ఏమీ జరగదు, ఏ మార్పు సాధ్యపడదు. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా 2 లేక 3, 2 నుంచి కన్నా ఎక్కువ సభ్యులతో ఏర్పడతా ఉంటుంది. ఒక ఇండివిజువల్తో ఎప్పుడు కాదు సంఘం అనేది ఒక మోర్ దాన్ 2 people తో సంఘం ఏర్పడతా ఉంటుంది. ఎందుకు సంఘం ఏర్పడాలంటే ఒక లక్ష్యం కోసం సంఘం ఏర్పడాలా, ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం, ఒక లక్ష్యం సాధించడం కోసం సంఘం ఏర్పడాలా. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం మనం ఏం చేయాలి అంటే ఈ లక్ష్యాన్ని చేరటం కోసం ఒక సిద్ధాంత భూమిక ఉండాలా. ఒక సిద్ధాంతం మధుని తీసే. సో ఒక లక్ష్యం, మధుగాని తీసే. ఓకే, ఏ రోజైతే లక్ష్యం, సిద్ధాంతం, దానితో పాటు లక్ష్యం సిద్ధాంతంతో పాటు ఒక ఖచ్చితంగా మనకి ఒక ప్రాక్టికల్ పాలసీ, అంటే స్ట్రాటజీ అంటే దాన్ని ఏమంటారంటే ప్రాక్టికల్ పాలసీ. స్ట్రాటజీని ఏమంటాం మనం తెలుగులో? స్ట్రాటజీని ఏమంటాం మీ అందరికీ తెలుసు కదా. స్ట్రాటజీ అంటే నాకు స్ట్రాటజీ. సో 4 స్ట్రాటజీతో పాటు లక్ష్యం కావాలా, సిద్ధాంతం కావాలా, స్ట్రాటజీ కావాలా, అంటే ఎత్తుగడ అంటారు దీన్ని. ఎత్తుగడలు
ఎత్తుగడలు. సో ఎత్తుగడలు అంతేకాకుండా ఈ ఎత్తుగడతో పాటు మనకి ఖచ్చితంగా లీడర్షిప్ కావాలి. లీడర్షిప్ కావాలి. లీడర్షిప్ ఒకటి ఉంటే సరిపోదు, ఈ 5 ఉంటే సరిపోదు. ఒక ఉద్యమం నడవాలంటే లక్ష్యం ఉండాలా, సిద్ధాంతం ఉండాలా, స్ట్రాటజీ అంటే ఎత్తుగడలు ఉండాలా, ఎత్తుగడలతో పాటు నాయకత్వం ఉండాలా. నాయకత్వం. సో నాయకత్వంతో పాటు ఈ 4 ఉంటే సరిపోదు. ఒక సంఘం కూడా ఉండాలి. సో వాయిస్ వినిపిస్తుందంట. ఓకే, ఒక సంఘం కూడా ఉండాలి. సంఘం అనేది ఏ రోజైతే ఈ సంఘం లేకపోయిందో, ఈ సంఘం ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని చేరలేడు. ఒక వ్యక్తి సిద్ధాంతం ఎంత గొప్ప సిద్ధాంతం తన దగ్గర ఉన్నప్పటికీ ఆ సిద్ధాంతం తీస్తూ ఈ లక్ష్యాన్ని చేరలేడు. కాబట్టి ఎన్ని ఎత్తుగడలు వేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని చేరలేడు. కాబట్టి ఎంత నాయకత్వం, నేను చాలా గొప్ప నాయకుడిని అంటే, ఒక నాయకుడు అవ్వాలంటే మనం ఏముండాలో మనం ఏమనుకున్నాం. అతను నాయకుడు అవ్వాలంటే అతను వెనక కనీసం అతను అనుసరించే అనుచరులు ఉండాలా. అతను నాయకుడు, నేను గొప్ప నాయకుడిని అని ఫీల్ అవుతున్నాడంటే దాని అర్థం, మన వాళ్ళు చాలా మంది నాయకుల గురించి మాట్లాడితే పేపర్ మీద కనిపిస్తూ ఉంటారు. ఒక 10 మంది పేపర్ టైగర్స్ లాగా, ఒక 12-13 మీద ఉంటారు. ఆ 12-13 కలిసి ఒక నాయకుడు అంటుంటే అతనే నాయకుడు. రాష్ట్ర నాయకుడు, జాతీయ నాయకుడు, విశ్వ నాయకుడు, ఇలాగా అనేక మంది మనం ఉంటారు నాయకులు. అది కాదు. సో నాయకుడు అంటే అతను మనకి అనేక మంది సభ్యులై ఉండాలా. ఆ సభ్యులు అందరూ కలిస్తేనే ఒక సంఘంగా ఏర్పడాలా. ఆ సభ్యులందరూ కలిసి ఒకే సంఘంగా ఏర్పడాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక సంఘం ఖచ్చితంగా దానికి ఒక లక్ష్యం ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఆర్గనైజేషన్ ఒక మనిషి సాధించలేని దాన్ని ఒక సంఘం ఎంతో చక్కగా సాధిస్తాయి. వీఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్ అంటే ఒక సాధారణమైన వ్యక్తులు. సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా మందికి మనకు అర్థం కాదు, సంఘం యొక్క శక్తి అర్థం కాదు. నేను ఇండివిజువల్ చాలా గొప్పవాడిని ఫీల్ అవుతూ ఉంటారు. ఇండివిజువల్ ఎప్పుడు గొప్పవాడు కాదు. ఒక ఆర్గనైజేషన్ సంబంధించినంత వరకు ఒక వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఇప్పుడు వచ్చింది రాజా ఫేస్బుక్ ఇప్పుడు వచ్చింది మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఎప్పుడైతే ఒక నాయకుడు, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడు? సాధారణ పనులు చేస్తూ ఉంటాడు. అసాధారణమైన వ్యక్తి అసాధారణమైన పనులు చేస్తూ ఉంటాడు. సాధారణమైన వ్యక్తి సాధారణమైన పనులు చేస్తూ ఉంటాడు. మనం ఉన్నాం అనుకో, డ్యూటీకి వెళ్ళటం, రావటం, మాట్లాడుకోవటం చేస్తూ ఉంటాం. అసాధారణమైన వ్యక్తి, మీ అందరూ తెలిసి కొంతమంది అసాధారణ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్ అనమాట. ఎక్స్ట్రాడినరీ పీపుల్ మనకందరూ ఈ తల్లో నుంచి అక్కడి నుంచి ఉంగరాలు, విభూతులు తీస్తూ ఉంటారు బ్యాచ్. అవి అంటే మనం అంత అసాధారణ వ్యక్తులం కాదు. వీఆర్ ఆల్ సాధారణమైన పీపుల్, సాధారణమైన వ్యక్తులు మాత్రమే. ఒక సాధారణమైన వ్యక్తి ఒక అసాధారణమైన పని చేసినప్పుడు అది ఏమవుతుందంటే రెవల్యూషన్ అంటారు దాన్ని. రెవల్యూషన్, మార్పు సాధ్యపడుతుంది. ఒక సాధారణమైన వ్యక్తి ఒక అసాధారణమైన పని చేసినప్పుడు మార్పు సాధ్యపడుతుంది. ఒక సాధారణమైన వ్యక్తి సాధారణ పనులు చేస్తూ ఉంటాడు, ఒక అసాధారణ వ్యక్తి అసాధారణ పనులు చేస్తూ ఉంటాడు. కానీ when ordinary people start doing extraordinary things, then revolution will took place అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమంటారంటే విప్లవం ఎందుకు వస్తుంది, సంఘం ఎందుకు కావాలా? ఒక అసాధారణమైన పని చేయటానికి, సాధారణమైన పనులు చేయడానికి కాదు, ఒక అసాధారణమైన పనులు చేయటానికి. ఏంటి అసాధారణమైన పనులు? ఏం చేయాలి మనం? ఒక అసాధారణమైన పని చేయాలి. ఏంటి అసాధారణమైన పని? డ్యూటీకి వెళ్ళటం నుంచి రావటం, ఇంతే. ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా బాధపడుతున్నాం మనం. అసాధారణమైన పని ఏంటి? భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? లిబర్టీ అంటే స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అలాగే సౌభ్రాతృత్వం. మనం ఎందుకు సంఘాన్ని నడపాలి? మనకి సంఘం అవసరం ఏంటి? స్వేచ్ఛ మన సమాజానికి లేదు కాబట్టి ఆ స్వేచ్ఛను పొందడం కోసం
ఎందుకు ఇది రాజ్యాంగంలో పొందుపరచబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1950 జనవరి 26 స్వేచ్ఛ లేదు కాబట్టి స్వేచ్ఛ కోసం మనం సంఘం స్వేచ్ఛను సాధించుకోసం కావాలి. అలాగే సమానత్వం లేదు కాబట్టి సమానత్వాన్ని సాధించడం కోసం మనం ఖచ్చితంగా దానికోసం పనిచేయాలి. న్యాయం మన సమాజానికి అందట్లేదు కాబట్టి, మనకు కాదు ఇండివిజువల్కి అందట్లేదు కాబట్టి దానికోసం మనం పనిచేయాలి. సౌభ్రాతృత్వం సోదరభావం అనేది లేదు కాబట్టి దానికోసం మనం పనిచేయాలి. సరే, ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం దేనివల్ల లేదు మనకు అసలు? చాలా మంది మిత్రులు అంటూ ఉంటారు, ఫలానా వాడు నన్ను అణిచివేస్తున్నాడండి. మన ఉద్యోగస్తులు చాలా మందిని అడిగితే, ఏమైనా ఇప్పుడు నాకు ప్రమోషన్ రాలేదు సార్ అంటాడు. ఎందుకు రాలేదే నీకు ప్రమోషన్ అనగానే, సార్ నేను ఎస్సీ వాడిని అడిగి ప్రమోషన్ ఇవ్వలేదండి అంటాడు. సార్ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు సార్, నాకు రావాల్సిన ట్రాన్స్ఫర్ లేకపోతే మంచి టేబుల్ రాలేదు సార్ నాకు అంటాడు. మంచి టేబుల్ ఎందుకు రాలేదండి, నేను ఎస్సీ వాడిని కాబట్టి ఇవ్వలేదే అంటాడు. లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళం కాబట్టి మనం ఇవ్వలేదు అని మాట్లాడతాం. సో ఇలాంటి పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరైతే ఉన్నామో అసలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం ఇవన్నీ కూడా మన సమాజంలోనికి తీసుకురావాలి. దానికోసం మన సంఘం కావాలి. అంతే తప్ప ఏదో కాసేపు కబుర్లు చెప్పుకోవటానికో, మన అధ్యక్షుల వారి దగ్గర నుంచి చిన్న చిన్న పనులు చేయించుకోవటానికో, మన అధ్యక్షుల వారి ముందు కొంచెం ఆయన ఏదో కాసేపు అటు అని చెప్పేసి ఆయన దగ్గర ఏదో మంచి ఇచ్చేసుకోవడం కోసం అవసరంలా. దానికోసం మన సమయాన్ని, మన మనీని, మన టైంని మనం కేటాయించాలని అవసరంలా. మనం ఖచ్చితంగా మన యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం ఏ సమాజంలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమాజాన్ని నుంచి అయితే మన పోరాటం చేసి హక్కులు తీసుకుని వచ్చారో ఆ హక్కుల్ని మన సమాజానికి అందించడం కోసం మనం ఈ పని చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. మనం ఖచ్చితంగా చేయాలి. సో దానికోసం మాత్రమే సంఘం కావాలి. సో ఆర్డినరీ పీపుల్ డూ ద ఆర్డినరీ థింగ్స్, extraordinary people do the extraordinary things. When ordinary people start doing extraordinary things, then revolution will took place అన్నాడు ఆయన. సాధారణమైన వ్యక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకోవటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకుంటున్న వ్యక్తులు, ఒక సాధారణమైన కార్యకర్త ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తే అది అసాధారణమైన పని అనమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. లక్ష్యం ఎప్పుడు చాలా పెద్దదై ఉండాలా. ఎయిమ్ లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. క్రైమ్ అంటే మీ అందరూ తెలుసు. క్రైమ్ నేరం. చిన్న లక్ష్యాలు పెట్టుకోవటం, చిన్న లక్ష్యం అనేది ఒక క్రైమ్ అంట. క్రైమ్ అంటే నేరం అంటే శిక్షార్హం. సో లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని నువ్వు పని చేసుకుంటూ వెళ్లే క్రమంలో మనం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అది ఆ లక్ష్యాన్ని చేరటం కోసం చేయాలి. ఆ లక్ష్యం ఏముండాలా? పెద్ద లక్ష్యమై ఉండాలా మన ఎప్పుడు లక్ష్యం. ఈ రోజున మన అధ్యక్షులు వారు తీసుకొచ్చిన ఎయిమ్ మీ అందరికీ తెలుసో లేదో, మన అధ్యక్షులు వారు ఒక ఎయిమ్ తీసుకొచ్చారు. ఏంటది? దళితవాడ పంచాయతీ. సో దళితవాడ పంచాయతీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆయన? సెపరేట్ సెటిల్మెంట్స్ అంటారు దీన్ని. సెపరేట్ సెటిల్మెంట్స్. సో మరి ఈ దళితవాడ పంచాయతీ సెపరేట్ సెటిల్మెంట్స్ దేని తర్వాత వచ్చింది? దీనికన్నా ముందే ఉండేది కమ్యూనల్ అవార్డ్ సాధించాలి. ఈ కమ్యూనల్ అవార్డుని ఎలా సాధించారు బాబాసాహెబ్ అంబేద్కర్? రాజకీయ పోరాటం. మీ అందరూ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక మనం ఖచ్చితంగా స్టడీ చేసినట్లయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఫిలాసఫర్, ఒక సామాజికవేత్త, ఒక ఆర్థికవేత్త, అన్నిటికన్నా మానవతావాది. ఈ అన్నిటికన్నా అతనుకున్న మేధస్సుని, ఆయనకున్నటువంటి ఇదంతా తీసుకుని ఒక రాజకీయ పోరాటం చేశారు. ఎవరి మీద? ఒక వ్యవస్థ మీద, వ్యక్తి మీద ఎక్కడ పోరాటం చేయాలి? గాంధీ మీదో, లేకపోతే ఇంకొక గాడ్సే మీదో, లేదనుకుంటే నువ్వు మాట్లాడుకుంటున్నా అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటాలు ఎప్పుడు చేయలే. బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం ఎప్పుడు చేశాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికోసం చేశాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికోసం చేశాడంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏంటి హక్కులు?
ఆ హక్కులు ఎలా నిరాకరించబడ్డాయి అని తెలియాలంటే ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉంది. ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉంది. ఈ దేశంలో చాలా మంది నాకు ప్రమోషన్ రాలేదండి, నాకు ట్రాన్స్ఫర్ రాలేదండి, నన్ను అవమానించారండి, మా ఊర్లో నన్ను తిట్టారండి, నేను వెళ్తుంటే నాకు నా స్థలాన్ని ఆక్రమించారండి. ఎవరిచ్చారు? ఎవరు చేశారు ఆ పని? ఎవరు చేశారు? ఈ దేశంలో ఒక వ్యవస్థ చెబుతా ఉంది. వ్యవస్థ, దాన్నే సామాజిక వ్యవస్థ. దాన్ని ఏమంటాం? సామాజిక వ్యవస్థ. ఎనీ కంట్రీ ఏ సమాజంలోనైనా సరే ఆ దేశాన్ని గవర్న్ చేసేది ఆ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కాదు. ఆ ప్రజల్ని గవర్న్ చేసేది ఆ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఆ సమాజాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే గ్రంథంలో చెప్తా ఉంటాడు. కోట్ల రూపాయల అధిపతి అయినా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళైనా సాధువుల దగ్గరికి, ఫకీరుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తారాయన అని చెప్తాడు ఆయన. ఎందుకంటాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్? ఇది వాస్తవం. ఇది వాస్తవం. భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఒక సామాజిక వ్యవస్థ. ఆ సామాజిక వ్యవస్థ నిర్దేశించేది అక్కడ ఉన్నటువంటి మత సంబంధమైన అంశాలు మాత్రమే. మీ అందరూ తెలుసు, ఎనీ కంట్రీ ఏ దేశంలో అయినా ఆ ప్రజల్ని పరిపాలించేది ఒక సామాజిక వ్యవస్థ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కుల నిర్మూలన అనే గ్రంథంలో ఈ సామాజిక వ్యవస్థను ఏమన్నారంటే, రాసుకోండి, ఇట్ ఈస్ ఏ సోషియో రిలీజియస్ ఆర్డర్ బేస్డ్ ఆన్ గ్రేడెడ్ డీగ్రేడేషన్ అన్నాడు ఆయన. డీగ్రేడేషన్ అంటే ఇట్ ఈజ్ ఎ సోషియో, ఇది సమాజానికి సంబంధించింది. కాబట్టి ఈ వ్యవస్థ ఏంటది? సామాజిక వ్యవస్థ. భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ కుల వ్యవస్థ. కుల వ్యవస్థ సమాజానికి సంబంధించిందే. జంతువులకి, కుక్కలకి, నక్కలకి కాదు, మనుషులకు సంబంధించిన వ్యవస్థ. మనుషులకు సంబంధించిన వ్యవస్థదే సామాజిక వ్యవస్థ. ఇట్ ఈస్ ఎ సోషియో రిలీజియస్ ఆర్డర్. ఆర్డర్ మీన్స్ ఆజ్ఞ, మతపరమైన ఆంక్ష, మతపరమైన ఆజ్ఞ, బేస్డ్ ఆన్ గ్రేడెడ్ డిగ్రేడేషన్. ఎందుకు ఈ సామాజిక వ్యవస్థని, ఎందుకు ఈ కుల వ్యవస్థని ఎందుకు ఈ కుల వ్యవస్థ మీద మనం పోరాటం చేయాలి? ఈ రోజున మనం దళితవాడ పంచాయతీ అని అడుగుతున్నామంటే దేనికోసం అడుగుతున్నాం? కనీస మానవ అవసరాల కోసం అడుగుతున్నాం. ఈ రోజున రాజ్యాధికారం అడుగుతున్నారంటే దేనికోసం అడుగుతున్నారు? కనీస మానవ అవసరాల కోసం అడుగుతున్నాం. హక్కుల కోసం అడుగుతున్నాం. హక్కులు నిరాకరించబడిన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం ఈ రోజున పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజున వ్యవస్థ కనుక ఒకసారి గమనించినట్లయితే ఇట్ ఈజ్ ఎ సోషియో అంటే సమాజానికి సంబంధించింది. రిలీజియస్ ఆర్డర్ అంటే మతపరమైన ఆంక్ష. ఏంటి సోషియో రిలీజియస్ ఆర్డర్? భారతదేశంలో ఉన్న ఒక వ్యవస్థని మనం హారిజెంటల్ గా రాయొచ్చా? భారతదేశంలో ఒక వ్యవస్థ ఒకసారి గమనించండి. ఒకసారి మనకి తెలిసినట్టు వ్యవస్థని ఒకసారి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర, ఇది వ్యవస్థ. భారతదేశంలో శూద్ర అతిశూద్రుల గురించి మాట్లాడితే శూద్ర అతిశూద్రుల్లో అనేక మంది 6,000 కులాల కింద మనం కనిపిస్తూ ఉంటాయి. 6,000 కులాలు. ఈ వ్యవస్థని నేను నిట్ట నిలువుగానే రాస్తా. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఏ ఒక్కరు సమానం కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర ఇలా అడ్డంగా రాయడానికి లేదు. ఎందుకు అడ్డంగా రాయకూడదు? బ్రాహ్మణుడికి క్షత్రియుడు సమానం కాదు, క్షత్రుడికి వైశ్యుడు సమానం కాదు, వైశ్యుడికి శూద్రుడు సమానం కాదు, శూద్రుడికి అతిశూద్రుడు సమానం కాదు. అర్థమైందా? అందుకని ఇలా రాయడానికి లేదు. సరే, ఈ వ్యవస్థనే ఇప్పుడు మనం చాలా మంది గొప్ప వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎస్ఎస్వైలు, ఎంఎంవైలు తెలియదనుకుంటే మరి కొన్ని మతపరమైన ఇట్లో ఉన్న బ్యాచ్ అంతా మాట్లాడుతూ ఉంటారు. ఏమని? వీళ్ళని సర్క్యులర్ గా రాయొచ్చా? హారిజెంటల్ గా రాయలేను. సరే, సర్క్యులర్ గా ఎందుకు రాయాలంటే మనుషులందరూ పుట్టిన వెంటనే శూద్రులండి. మొన్న చెప్పాను మీకు,
పుట్టిన తర్వాత వాడి అర్హతను బట్టి వాడు క్షత్రియుడు అవుతాడు, వాడి అర్హతను బట్టి వాడు వైశ్యుడు అవుతాడు, వాడి అర్హతను బట్టి బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పడం జరిగింది. చెప్తా ఉంటారు మనతో. కానీ వాస్తవంగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా నువ్వు ఏ కులంలో పుట్టున్నావో ఆ కులంలోనే చచ్చిపో. బ్రాహ్మణ కులంలో పుట్టినాడు బ్రాహ్మణ కులంలోనే చచ్చిపోతుంటాడు, క్షత్రియ కులంలో క్షత్రియులు చచ్చిపోతుంటాడు, వైశ్యులో పుట్టినాడు వైశ్యులతో చచ్చిపోతూ ఉంటాడు, శూద్రులు అక్కడే చచ్చిపోతూ ఉంటారు, పుట్టిన కులంలో చచ్చిపోతుంటాడు. మారిన సందర్భాలు ఎక్కడా లేవు. కొంతమంది ఒక బుక్ కూడా రాశాడు, ఏంటంటే అగస్త్యుడి నుంచి అంబేద్కర్ వరకు అంట. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వాళ్ళు కల్పేసుకున్నారు వాస్తవంగా. కానీ వాస్తవంగా అది కాదు. భారతదేశంలో వ్యవస్థనే హారిజంటల్ గా రాయలేను, భారతదేశంలో వ్యవస్థనే వర్టికల్ రౌండ్ గా సర్క్యులర్ గా రాయలేను. ఎందుకంటే అక్కడ పుట్టిన వాడు అందరూ కూడా మళ్ళీ మామూలుగా మారే పరిస్థితి లేదు. భారతదేశంలో వ్యవస్థని, సమాజాన్ని, వ్యవస్థ ఇన్ ద సెన్స్ సామాజిక వ్యవస్థ కాబట్టి మరి దాన్ని ఇలాగే రాయాలి. ఇలాగా నిట్ట నిలువుని రాయాలి, ఇలా రాయాలి. మిత్రులారా, నిట్ట నిలువు ఉంటే మనకేంటో నష్టం అనొచ్చు, అది చెప్తాను, దానికోసం ఇవన్నీ చెప్తున్నాను. ఎవడో మనుషులందరూ సమానం కాదు కాబట్టి, దేవుడు మరి పుట్టించాడు కాబట్టి, ఎట్లా పుట్టించాడు ఎలా పుట్టించాడు తెలియదు కాబట్టి, సరే పుట్టేసాం కాబట్టి సో మనం ఏడు తర్వాత ఆడి తర్వాత ఆడికి రెస్పెక్ట్ అవ్వాల్సిందే కదా, మన తప్పే ఉంది అని చెప్పేసి మాట్లాడే. అలాంటప్పుడు మనకు సమాజంలోకి మన సంఘంలోకి పనిచేయాలంత అవసరం. ఈ దేశంలో ఉన్న వ్యవస్థ మనకి హక్కులు నిరాకరిస్తుంది. వ్యక్తులు కాదు వ్యవస్థ మాత్రమే మనకు హక్కులు నిరాకరిస్తుంది. ఆ వ్యవస్థని ఎవడైతే మోస్తున్నాడో వాడిని అధికారాలు కట్టబెట్టింది. ఆ అధికారంతోనే వాడు ఎక్కడున్నా సరే మనల్ని అవమానపరుస్తూ ఉంటాడు, హక్కులు నిరాకరిస్తూ ఉంటాడు, లేకపోతే తైలాని అంటే మనల్ని తంతా ఉంటారు, కొడతా ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకని ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేయటం అంటే ఏదో పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు దైనందిన కార్యక్రమంలో గడిపేయకుండా తన కోసం, తన బిడ్డల కోసం, తన సమాజం కోసం ఒక గొప్ప లక్ష్యంతో పెట్టుకుని పనిచేయటమే అనేది. ఆ గొప్ప లక్ష్యమే బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప లక్ష్యాన్ని సునీల్ కుమార్ గారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. మిత్రులారా గమనించాలి, సునీల్ కుమార్ గారు ఏమి అల్లా ఉద్దిన ఉద్దీపనగా ఎక్కడి నుంచి తీసుకురాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. గమనించండి ఒకసారి. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం ఏదైతే ఉందో ఆయన తీసుకోవడం జరిగింది. ఈ దేశంలో ఒక వ్యవస్థ మనల్ని అవమానపరుస్తూ ఉంది, అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంది, శూద్రులు అతిశూద్రులుగా బానిసలుగా చేస్తూ ఉంది. ఈ వ్యవస్థ కొనసాగినంత కాలం మన జీవితాలు ఎలాగే ఉంటాయి. మన జీవితాలు మారాలి అంటే మన వ్యవస్థను కూడా మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసాను. వ్యవస్థ మారాలంటే వ్యవస్థ ఎక్కడుంది? ఈ వ్యవస్థ కుల వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏమంటున్నాం మనం? కుల వ్యవస్థ. ఇంతకుముందు ఇది వర్ణ వ్యవస్థగా ఉండేది. ఇది ఒక కుల వ్యవస్థ. ఇంతకుముందు వర్ణ వ్యవస్థగా ఉండేది. దానికన్నా ముందు ఇది వైదిక వ్యవస్థ. కుల వ్యవస్థ దగ్గర 6000 కులాలు ఉన్నాయి. ఈ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ యొక్క ఏ వర్ణ వ్యవస్థ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర అనే వర్ణాలతో ఏర్పడింది. అతిశూద్ర అనే వర్ణం మరి దేవుని సృష్టిలో కూడా లేదు నా ఉద్దేశంలో. సరే, ఇది ఇంతకుముందు వైదిక వ్యవస్థగా ఉండేది. అంటే ఈ 3 వర్ణాలే ఉండేవి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వైదిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వర్ణ వ్యవస్థగా 4 వర్ణాలుగా మారారు. ఈ వైదిక వ్యవస్థ నుంచి 4 వర్ణాలు ఎలా మారినాయి అనేది తెలుసుకోవాలి. అది 4 గంటల తర్వాత నేను మీకు చెప్పాను కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆబ్లిక్ హిందూ అవకాశవాది, అందులో మేము దాన్ని విశదంగా వివరిస్తాం. మీకు కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థగాను, వర్ణ వ్యవస్థ వైదిక వ్యవస్థగాను, వైదిక వ్యవస్థ వర్ణ వ్యవస్థగాను, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగాను మారింది. ఆ మారిన క్రమంలో ఏమైంది? సరే, ఇష్టం వచ్చినట్టు మారితే ప్రాబ్లంలా. బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవస్థను ఏమన్నారంటే ఇట్ ఈజ్ ఎ సోషియో, అంటే సమాజంతో ముడిపడింది. ఇట్ ఈజ్ ఎ రిలీజియస్ ఆర్డర్. వాట్ ఈజ్ రిలీజియస్ ఆర్డర్? ఈ వ్యవస్థను ఎవడైనా సరే మార్చాలని ప్రయత్నిస్తే ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలా? ఎవరు చెప్పాడరా? నీ పేరేంట్రా? నా పేరు రాంబాబు. అది మా అమ్మ నాన్న నా పేరు పెంటారావు అని పెట్టింది అనుకో, నచ్చక మనం ఏం చేస్తామంటే మార్చేసుకోవచ్చు. కానీ ఈ వ్యవస్థలో పుట్టిన ఎవడైనా సరే, ఈ భారతదేశంలో పుట్టిన ఎవడైనా సరే కులాన్ని మార్చుకోవటానికి ఉందా? లేదు, మార్చుకోలేడు. వాడు కనీసం ఈ అతిశూద్రుడిగా పుట్టినవాడు
ఒక ఐపీఎస్గా మన భారతదేశంలో మరి మేధావులు అంటే నాకు తెలిసినంత వరకు మరి ఒక టెస్ట్ కండక్ట్ చేసి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు ఇవన్నీ చేసే బ్యాచ్, లేకపోతే ఐఎఫ్ఎస్లు వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ మేధావులే. మరి వీళ్ళెందుకు బ్రాహ్మణులు అందరూ కాల? దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులు ఎందుకు కాల? ఎందుకు కాలేదు అంటే ఖచ్చితంగా కాలేదు. ఎందుకంటే ఈ వ్యవస్థ అలా చెప్తా ఉంది. ఏమన్నా రిలీజియస్ ఆర్డర్. అరే బాబు, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితంగా పుట్టావు. ఎలా పుట్టావంట? నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితంగా ఈ జన్మలో అతి శూద్రుడిగా పుట్టావు. 7 జన్మల వరకు లేకపోతే శూద్రుడిగా పుట్టావు. 7 జన్మల వరకు పై 3 వర్ణాలకి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తే అప్పుడు నువ్వు ఏమన్నా పుట్టొచ్చు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే వేదాలు చెప్పినాయి, పురాణాలు చెప్పినాయి. మిత్రులారా గమనించండి ఒకసారి. వేదాలు పురాణాలు చెప్పినాయి మిత్రులారా. ఈ వేదాలు పురాణాలు, భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు పురాణాలు ఏం చెప్పాయి? ఎవరు చెప్పారని చెప్పారు? దేవుడు అనే ఆయన సృష్టించాడని చెప్పారు. దేవుడు బ్రహ్మని ఆయన నోటి నుంచి బ్రాహ్మణుడిని, బాహువుల నుంచి క్షత్రుడిని, నాభి నుంచి వైశ్యుడిని, లేకపోతే పాదాల నుంచి శూద్రుడిని అని సృష్టించి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అని చెప్పేసి అంటారు. కానీ ఈ వ్యవస్థను హిందూ సామాజిక వ్యవస్థ అంటారు. వాస్తవంగా ఇది హిందూ సామాజిక వ్యవస్థ కాదు మిత్రులారా. హిందూ సామాజిక వ్యవస్థ కానే కాదు. చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ వేదాలు చదవండి, పురాణాలు చదవండి, ఇతిహాసాల్లో చదవండి. ఎక్కడా హిందూ అనే పదమే లేదు. వైదిక వ్యవస్థ లేకపోతే మనుధర్మశాస్త్రం ప్రకారం ఇవే ఉంటాయి. సో ఏ రోజైతే ఇది సోషియో రిలీజియస్ ఆర్డర్, ఈ సమాజంతో ముడిపడింది కాబట్టి సోషియో, అలాగే రిలీజియస్ ఆర్డర్ కాబట్టి దేవుడి యొక్క ఆంక్షతో నడుస్తా ఉంది, మత గ్రంథాల యొక్క ఆంక్షతో నడుస్తా ఉంది కాబట్టి ఈ వ్యవస్థ ఉంది. ఇటువంటి ఎంత గొప్ప వ్యవస్థ అంటే బ్రాహ్మణుడు టైపు పైన ఉంటాడు, క్షత్రియుడు ఆ కింద ఉంటాడు, వైశ్యుడు ఆ కింద ఉంటాడు. ఇక్కడ ఒక పెద్ద లైన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఆ కింద శూద్రుడు అనేవాడు ఉంటాడు. ఇక్కడ ఒక స్మాల్ లైన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఇక్కడ అతి శూద్రుడు అనేవాడు ఉంటాడు మిత్రులారా. ఇది వర్టికల్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ద హారిజంటల్ సిస్టమ్. ఇది వర్టికల్ సిస్టమ్. చాలా మంది మన కమ్యూనిస్టులు అంటా ఉంటారు, దేశంలో దీస్ పీపుల్ ఆర్ అప్పర్ క్యాస్ట్ పీపుల్. ఈ ముగ్గురు అప్పర్ క్యాస్ట్, దీస్ పీపుల్ ఆర్ లోయర్ క్యాస్ట్. రాసుకోండి దయచేసి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మీరందరూ మనం మాట్లాడుతున్న కమ్మారెడ్డి, కాపు ఈ బ్యాచ్ అంతా కూడా శూద్ర బ్యాచే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ దెన్ శూద్ర అండ్ అతి శూద్ర. మీ అందరు గమనించండి ఒకసారి. వీళ్ళందరూ కూడా గమనిస్తే వీళ్ళంతా అప్పర్ క్యాస్ట్ పీపుల్, వీళ్ళంతా లోయర్ క్యాస్ట్ పీపుల్. సరే, అప్పర్ క్యాస్ట్ పీపుల్ అయితే మనకేంటి, లోయర్ క్యాస్ట్ పీపుల్ అయితే మనకేంటి, మన బెనిఫిట్స్ మనకు వస్తే బాగుంటుంది. కానీ దీస్ ఆర్ బెనిఫిషియరీ కమ్యూనిటీస్, దీస్ ఆర్ విక్టిమ్ కమ్యూనిటీస్. వీళ్ళందరూ లబ్ధిదారులు, వీళ్ళు పీడితులు. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఈ వ్యవస్థను ఒక్కసారి దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు. ఈ అణిచివేసే గీత ఏదైతే ఉందో, తక్కువగా చూసే గీత ఏదైతే ఉందో ఇక్కడ మొదలవుద్ది. చాలా మందికి అర్థం కాదు. ఇది అప్పర్ క్యాస్ట్ పీపుల్, లోయర్ క్యాస్ట్ పీపుల్ అండి. ఈ అప్పర్ క్యాస్ట్ పీపుల్, లోయర్ క్యాస్ట్ పీపుల్ ఉంటే తప్పే ఉందలే, పెద్ద కులం చిన్న కులం ఉంటే తప్పే ఉందలే అనుకోవచ్చు. కానీ ఈ పెద్ద కులం చిన్న కులంతో ఆగలా. ఇక్కడ వీళ్ళు బెనిఫిషరీ కమ్యూనిటీ, వీళ్ళు విక్టిమ్ కమ్యూనిటీ, పీడితులు. వీళ్ళు పాలకులు, వీళ్ళు పాలితులు. నాట్ ఓన్లీ, రాసుకోండి ఒకసారి, పాయింట్ వైజ్ గా రాసుకోండి దయచేసి. భారతదేశాన్ని ఒక్కసారి గమనించినట్లయితే సోషల్ సిస్టమ్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎనీ సిస్టమ్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు ఈ సామాజిక వ్యవస్థను మార్చాలి? మనం ఈ సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయాలి? మార్చొచ్చు, మన లైఫ్ టైంలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అన్లెస్ ఈ సామాజిక వ్యవస్థ ఉన్నంత కాలం ఖచ్చితంగా ఇది ఇలాగనే ఉంటది. ఎందుకంటానంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద సోషల్ సిస్టమ్. ఎనీ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్ తీసుకోండి, పొలిటికల్ సిస్టమ్ తీసుకోండి, ఎకనామికల్ సిస్టమ్ అంటే ఎకనామికల్ సిస్టమ్ అంటే దాని అర్థం ఏంటంటే ఆర్థిక వ్యవస్థను తీసుకోండి, రాజకీయ వ్యవస్థను తీసుకోండి మిత్రులారా. ఒక్కసారి ఇది అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ పీపుల్ లాగానే లేదు, అప్పర్ క్యాస్ట్ పీపుల్ లోయర్ క్యాస్ట్ పీపుల్ లాగానే లేదు.
పాలకులు పాలితులుగానే ఉంది. అలాగే బెనిఫిషియరీ కమ్యూనిటీ అండ్ విక్టిమ్ కమ్యూనిటీ, అంటే దాని ఏమంటారంటే లబ్ధిదారులు అలాగే పీడితులు అనేది ఖచ్చితంగా మనం దీనిలో తెలుసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ కనుక తీసుకున్నట్లయితే టాప్ 10 ఇండస్ట్రీస్ కానీ టాప్ 100 ఇండస్ట్రీస్ కానీ వీళ్ళలో ఎవరికైనా ఉన్నాయా? ఒకళ్ళిద్దరు ఉంటారు తప్ప, ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ తప్ప ఇక మిగిలిన ఎవరు అనమాట ఇందులో. ఇక అతిశూద్రుల సంగతి చెప్పనే అవసరంలా. వీళ్ళని పెంటను ఎత్తుకోవటం, పెంటను చేస్తాం, అంబేద్కర్ భిక్ష వల్ల చిన్న ఉద్యోగం చేసుకోవడం, రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉద్యోగం రాకపోతే మళ్ళీ కూలి పనికి పోవటం, అంతే ఈ బ్యాచ్. ఇక ఈ బ్యాచ్ లో కొంత ఒక చిన్న పార్ట్స్ అంతే. పొలిటికల్ సిస్టమ్ సౌత్ ఇండియాలో ఈ వ్యవస్థకి తిరుగుబాటుగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కావచ్చు, ద్రవిడియన్ మూవ్మెంట్ కావచ్చు, పెరియార్ రామస్వామి నాయకర్ గారు కావచ్చు, జస్టిస్ పార్టీ రూపంలో కర్ణాటకలో లింగాయతులు కావచ్చు, కర్ణాటకలో జరుగుతున్న ఉద్యమాలు కావచ్చు, సౌత్ ఇండియాలో ఉద్యమాల వల్ల ఈ అప్పర్ క్యాస్ట్ పీపుల్ లో అడ్జస్ట్మెంట్లు వచ్చినాయి. లోయర్ అప్పర్ అంటే ఈ శూద్ర అప్పర్ క్యాస్ట్, శూద్రులో కొంచెం అప్పర్ క్యాస్ట్ పీపుల్ లో చిన్న అడ్జస్ట్మెంట్లు వచ్చింది తప్ప ఈ అడ్జస్ట్మెంట్ ఎక్కడ మారలా. దేవగౌడ ప్రధానమంత్రి అయిన వెంటనే ఏమన్నారు? నిద్రపోతుంది దేవగౌడ అంటారు. అదే ఇంకొక ఆయన వాజ్పేయి గారు లాంటి వాళ్ళు అయితే అబ్బో పీటీ ఉష కన్నా బ్రహ్మాండంగా పరిగెడుతున్నారంటారు. అర్థమవుతుందా మీకు? క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని. సో ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ఆర్థికంగా లబ్ధిదారులు, బెనిఫిషియరీ కమ్యూనిటీస్. దీస్ పీపుల్ ఆర్ రాజకీయంగా లబ్ధిదారులు. ఎందుకంటే బెనిఫిషియరీ కమ్యూనిటీ ఎందుకు? ఈ సామాజిక వ్యవస్థ ఎన్నాళ్ళు ఉన్నంత కాలం, ఎన్నాళ్ళైతే కొనసాగుతుంటుందో ఈ వ్యవస్థల్లో మార్పులు రావు. చిన్న అడ్జస్ట్మెంట్లు వస్తాయి. నేను కాదంటలా. చిన్న స్టాలిన్, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకపోతే ఇంకొక ఆయన, ఏదో చిన్న అడ్జస్ట్మెంట్లు వస్తాయి. కానీ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ అడ్జస్ట్మెంట్, పర్మనెంట్ చేంజ్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సిస్టమ్, యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ద సిస్టమ్. ఎందుకు చేంజ్ చేయాలా? నువ్వు అతిశూద్రుడుగానే బానిసగానే ఉండాలి అనుకుంటే నువ్వేం మాట్లాడవద్దు, నువ్వు అలాగే ఉండు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, కనీసం ఈ మార్పు అన్నా రావాలి అంటే ఈ దేశంలో 50-60 సంవత్సరాల క్రితం, దగ్గర 50-60 సంవత్సరాలు కాదు, కొన్ని 100 త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కమ్మ కమ్యూనిటీకి రాజ్యాధికారం కావాలి అని చెప్పి శూద్ర ఆశ్రమం అని చెప్పేసి తెనాలి ఆ చుట్టుపక్కన కృష్ణానది ఒడ్డున మీటింగులు పెట్టి వాళ్ళందరినీ కమ్మ వాళ్ళందరినీ సమీకృతం చేశాడు కాబట్టి, ఈ ఒక వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి ఈ మాత్రం అన్న అడ్జస్ట్మెంట్లు వచ్చినాయి మిత్రులారా. ఇది ఆటోమేటిక్ గా రాలా, పోరాటాల ద్వారానే సాధ్యపడింది. అందుకని మిత్రులారు గమనించండి, ఇది అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్త తెలుసుకోవాలా. అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్త ఏం తెలుసుకోవాలి? ఈ దేశంలో ఒక సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసాం మనం? ఒక వ్యవస్థను ఢీకొట్టడం కోసం. ఎందుకు వ్యవస్థను ఢీకొట్టాలా? ఈ వ్యవస్థ ద్వారా మనం సఫర్ అవుతున్నాం కాబట్టి, ఈ వ్యవస్థ ద్వారా మనం హక్కులు నిరాకరించబడుతున్నాం కాబట్టి. మిత్రులారా, ఈ వ్యవస్థ ఒకసారి గమనించినట్లయితే అప్పర్ క్యాస్ట్ పీపుల్, లోయర్ క్యాస్ట్ పీపుల్ అలా నిలబడాల. ఎందుకు ఈ వ్యవస్థ మరి ఇంత అవమానకరంగా ఉన్నప్పుడు మరి వీళ్ళు కమ్మారెడ్డి కాపులు కూడా మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నుంచి అవమానం పడ్డారు కాబట్టి వాళ్ళు ఎందుకు వీళ్ళు అవమానం గురి చేస్తున్నారా? అలాగే ఈ శూద్రులో ఉన్నటువంటి గౌడ, గొల్ల ఈ బ్యాచ్ ఇంకెవరైతే ఉన్నారో మంగళి, చాకలి ఈ బ్యాచ్ అంతా కూడా మరి అవమానం గురవుతున్నారు అన్నప్పుడు ఈ కింద అతిశూద్రులకు మాలమాదిగిల్ని, అలాగే ఈ కింద ఉన్నటువంటి ఎరుకల యానాది లంబాడిని ఎందుకు నీచంగా చూస్తున్నారు అంటే ఇదేంటంటే ఇట్ ఈజ్ ఏ నాట్ ఓన్లీ సోషియో రిలీజియస్ ఆర్డర్ బేస్డ్ ఆన్ గ్రేడెడ్ డిగ్రేడేషన్. అర్థమైందా? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు ఇట్ ఈజ్ ఏ సోషియో రిలీజియస్ ఆర్డర్ బేస్డ్ ఆన్ గ్రేడెడ్ డిగ్రేడేషన్. అర్థమవుతుందా? కుల నిర్మూలన అనే పుస్తకాన్ని చదవండి ఒకసారి. శ్రేణీయ అసమానత్వం, ఇది మనుషుల్ని నీచంగా చూడటమే కాకుండా వాళ్ళని ఒక గ్రేడ్స్ గా డివైడ్ చేసి వాళ్ళని ఇంకా అవమానకరమైన స్థితికి దిగదార్చారు. శ్రేణీయ అసమానత్వం కాదు, వీళ్ళు సమానులు, వీళ్ళు అసమానులు. ఇదే డిస్క్రిమినేషన్ లైన్. సరే, ఇక్కడ ఈ శూద్ర, అతిశూద్ర అని మాట్లాడుకుంటున్నాం కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర, ఇది వర్ణ వ్యవస్థ. దేవుడు అనేవాడు సృష్టించాడు, ఎట్టా సృష్టించినా మనకు ప్రాబ్లంలా. కానీ ఈ అసమానత్వం మనకు ఎందుకయ్యా? మనకు అవసరమా?
మనం ఒప్పుకుందాం, ఆ దేవుడు గొప్పవాడు అవ్వచ్చు. అసమానత్వాన్ని ఎవరు సృష్టించాడు? ఈ దేశంలో ఉన్న ఎవరు సృష్టించాడో మనం తెలుసుకోవాలి. సమానులు వీళ్ళు అసమానులు. ఇది సమానులు ఎందుకండి అనొచ్చు. లేదండి బ్రాహ్మణుడికి క్షత్రుడికి పడదండి, క్షత్రుడికి వైశ్యుడికి పడదని. ఇక్కడ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది అంతే. ఈ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వీళ్ళందరూ తెలుసు. రాజర్షి ఒకళ్ళు అంటారు, బ్రహ్మర్షి ఒకళ్ళు అంటారు. బ్రహ్మర్షి ఎవరు? ఏ రాజా? బ్రహ్మర్షి ఎవరు? రాజర్షి ఎవరు? విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి వశిష్ఠుడు. అర్థమవుతుందా మీకు? బ్రహ్మర్షి వశిష్ఠుడు. వశిష్ఠుడు బ్రాహ్మణుడు, అందుకు బ్రహ్మర్షి అయ్యాడు. మరి విశ్వామిత్రుడు రాజర్షి అయ్యాడు. ఎలాగయ్యాడు మీకు తెలుసా ఆ విషయం? కానీ వీళ్ళే అవార్డులు ఇచ్చుకోవడానికే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇన్ఫీరియారిటీ, బ్రాహ్మణుడు కన్నా క్షత్రియుడు తక్కువ అనే ఉండదు, నీచమైనడైతే ఉండడు. ఇన్ఫీరియర్ సుపీరియర్ అంటే ఈయనకన్నా కొంచెం తక్కువ, ఈయనకన్నా కొంచెం ఎక్కువ తప్ప వీళ్ళందరూ చక్కగా మాట్లాడుకుంటారు, కలిసి పని చేసుకుంటారు, ఏదైనా చేస్తారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ అణచివేస్తూ ఉంటారు. మిత్రులారు గమనించండి ఒకసారి. అర్థమైందా మీకు? నేను చెప్తున్నా అర్థమవుతుందా మీకు? సో సమానులు ఎందుకు సమానులు అంటే వీళ్ళందరూ అవార్డులు ఎన్ని కావాలంటే అవార్డులు ఇచ్చుకుంటారు, వాళ్ళకి కావాల్సిన హక్కులు కావాలంటే హక్కులు ఇచ్చుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వీడు ఉద్యోగం చదువుకోవాలి, వీడు రాజ్యాన్ని పరిపాలించాలి, వీడు వ్యవసాయ వ్యాపారం చేసుకోవాలి. అర్థమైందా? వీడు అన్న డైరెక్షన్లో నడవాలి, బ్రాహ్మణ డైరెక్షన్లో నడవాలి. వీడు రాజ్యాన్ని పరిపాలించాలా, వీడు వైశ్యుడు అనేవాడు వ్యవసాయ వ్యాపారం చేసుకోవచ్చా? కానీ శూద్రుడు అనేవాడు వ్యవసాయం వ్యాపారం చేసుకోవటం కానీ, శూద్రుడు అనే వ్యవసాయం వ్యాపారం చేసుకోవటం కానీ లేదు. వీళ్ళందరూ పై 3 వర్ణాలకి లాభాపేక్ష లేకుండా సేవ చేసుకుంటూ తిరగటమే, ఇంతే. సరే అందుకనే వీళ్ళు సమానులు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళు అసమానులు, వీళ్ళు సమానులు, వీళ్ళు అసమానులు. కానీ ఈ అసమానులందరూ సమానంగా ఉన్నారంటే దాన్నే అసమానుల మధ్య అసమానత్వం అంటారు. ఇన్ఈక్వాలిటీ అమాంగ్ అన్ఈక్వాల్స్. ఈ అసమానుల మధ్య కమ్మ, రెడ్డి, కాపు, అలాగే మంగళి, చాకలి, లేకపోతే గౌడ, ఇంకా రకరకాల ఇంకా కులాలు ఉన్నాయి కదా. దగ్గర బీసీలో 3800 కులాలు ఉన్నాయి. అలాగే ఎస్సీలో 1500 కులాలు ఉన్నాయి. ఎస్టీల్లో 800 తెగలు ఉన్నాయి. కులాలు అంటే ఇక్కడ తెగలు. జాగ్రత్తగా మీరు వినండి. 4 గంటల తర్వాత, 4:30 తర్వాత ఆ విషయం చెప్తాను నేను మీకు. ఓకే, వీళ్ళందరూ వీళ్ళకన్నా ఇన్ఈక్వల్ పీపుల్, అన్ఈక్వల్స్ అంటే అసమానులు. అసమానుల మధ్య అసమానత్వం. ఏ సమాజం అయితే ఎందుకు భారతదేశంలో విప్లవం రావట్లా? చైనాలో విప్లవం వచ్చింది, రష్యాలో విప్లవం వచ్చింది, అమెరికాలో అన్ని చోట్ల బానిసత్వంకి నల్ల జాతుల మీద తెల్ల జాతుల మీద నల్ల జాతులు తిరుగుబాటు చేసి విప్లవం తీసుకొచ్చారు. భారతదేశం ఎందుకు విప్లవం రావట్లా? ఎందుకు విప్లవం రావట్లేదంటే ఈ యొక్క గ్రేడెడ్ డిగ్రేడేషన్ వల్ల మాత్రమే రావట్లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. కుల నిర్మూలన పుస్తకం నేను సొంతంగా ఏం చెప్పట్లా మిత్రులారా. కుల నిర్మూలన అనే పుస్తకాన్ని కాంశీరామ్ గారు ఒక రాత్రిలో 7 సార్లు చదివి భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకుని రాజకీయ వ్యవస్థని మీద తిరుగుబాటు చేసి మరి అక్కడ ముఖ్యమంత్రిగా మన మాయావతి గారిని చేయడం జరిగింది. ఈ దేశంలో నీ మనుగడ సాధించాలి అంటే ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కుల నిర్మూలన గ్రంథాన్ని చదవండి. కుల నిర్మూలన గ్రంథాన్ని చదివి హిందూ మహాసభ కావచ్చు, ఆర్ఎస్ఎస్ పీపుల్ కావచ్చు, వాళ్ళ కొన్ని మార్పులు చేసుకున్నారు కూడా. చాలా మార్పులు చేసుకున్నారు. కానీ మనం మాత్రం చదవం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు ఎవడో మాట్లాడుతున్నాడు, ఏంట్రా ఫ్రెండ్షిప్ డే రోజున కూడా ఏంటది ఈ మీటింగ్లు ఏంట్రా అని మాట్లాడుతాను. నాకు వినపడింది. నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా, నాకు వినపడింది. అడిగి అంతే తినటం, తొంగోవటం, ఇడికి ఆ డ్యూటీ. ఆడు రేపొద్దున వాడి జీవితం ఏమవుద్దో, వాడి పిల్లల జీవితం ఏమవుద్దో, వాడికి రాబోయే తరంలో వాడు ఎలాగ గోచి పెట్టుకుని వెళ్ళే పరిస్థితి వస్తుందో లేదో వాడికి అర్థం కాదు. ఈ రోజున మనం అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా అనేక మంది బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డల్ని కోల్పోయి తన భార్యని చంపటం అంటే చనిపోయే స్థితికి నెట్టి నిన్ను, నీ బిడ్డల్ని, నీ భార్యని బతికిచ్చిన జీవితాన్ని ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. తల్లిదండ్రులు మనకు పుట్టుకనిస్తే వచ్చుగాక ఈ సమాజంలో జీవించే హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఇచ్చాడు, ఇంకెవరెవలా. అర్థమైందా రాజా? అందులో ఎవరైతే ఈ లైవ్ లోకి గూగుల్ మీట్ లోకి రాలేకపోయారో వాళ్ళు ఖచ్చితంగా ఫేస్బుక్ లైవ్ లో చూడండి దయచేసి. ఫేస్బుక్ మన అంబేద్కర్ ఇండియా మిషన్ ఫేస్బుక్ పేజీలో ఈ వర్క్షాప్ వస్తూ ఉంటుంది. మనం సంఘం దేనికోసం? సంఘం ఏదో అల్లాటప్ప పనులు, సునీల్ కుమార్ గారితో పనులు, లేకపోతే ఇంకోటితో పనులు, ఆడితో పనులు, ఈడితో పనులు చేయించుకోవడం కోసం కాదు. అలాంటి వాళ్ళు సంఘానికి అవసరంలా. వాళ్ళ వల్ల ఉపయోగం కూడా లేదు. శ్రమదండగా
ఆయన సమయాన్ని, ఆయన మనీని, ఆయనకున్న హోదాని వెచ్చించి జాతి కోసం ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? అవసరమా? ఆయనకి అవసరమా? జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన దాంట్లో 1% అన్నా తన లైఫ్ టైంలో చేయాలని వచ్చాడు. అంతే తప్ప ఏదో ఆయన చుట్టూ తిరిగి ఆయనకి తప్పట్లు కొట్టి ఆయనకి ఏదో బాజాలు వాది ఆయన దగ్గర నుంచి ఏదన్నా అవసరాలు ఉంటే తీర్చుకుంటాం కోసం కాదు. దయచేసి అలాంటి వాళ్ళు వెళ్ళిపోండి. అలాంటి వాళ్ళతో జాతికి ఉపయోగం లేదు. గమనించండి ఒకసారి. సమానులు, అసమానులు. ఎలా అసమానులు? ఈ అసమానులు అంటే మాత్రం వీళ్ళందరూ కలిసి ఎందుకు తిరుగుబాటు చేయట్లా? ఎందుకు తిరుగుబాటు చేయలేకపోతున్నారు? ఒక తిరుగుబాటు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య కలిసి పనిచేసే వాతావరణం ఉండాలా. కలిసి పనిచేసే వాతావరణం ఉండాలి అంటే వాళ్ళ మధ్య అసమానత్వం ఉండకూడదు. రాజా అనే అతనికి నాకు మధ్య అసమానత్వం ఉంటే దగ్గరికి వచ్చి కూర్చుంటాడా? ఈ రోజున కమ్మారెడ్డి కాపులతో మరి దళితులు ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నారు? పరిస్థితి అసమానత్వం ఉంది. మాదిగలు వీళ్ళిద్దరూ అన్టచబుల్సే, కానీ వీళ్ళు కూడా కలిసి పనిచేయలేకపోతున్నారు. కారణం ఏమీ లేదు, వాళ్ళకి ఒక జలసి ఏడిచింది. అది చెప్తాను మీకు మిత్రులారా. ఈ అసమానత్వానికి గల కారణం ఏంటి? అసమానత్వానికి గల కారణం ఏంటంటే ఈ వ్యవస్థ పైనుంచి కిందకి చూసినట్లయితే ఈ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఇన్ఈక్వల్ పీపుల్, అసమానుల మధ్య వీడికన్నా వీడి తక్కువ, 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 అతి శూద్రుడి కన్నా అశూద్రుడు తక్కువ. సరే, నేను అడుగుతున్నా మిత్రులారు, గమనించండి ఒకసారి. వీళ్ళందరికన్నా వీళ్ళు తక్కువైనప్పుడు వీళ్ళతో కలిసి పనిచేసే వాతావరణం ఉంటుందా? ఎవరు పనిచేయాలా? అట్లీస్ట్ అంటరాని వాళ్ళన్నా కలిసి పనిచేయాలా? అంటరాలు కలిసి పనిచేసే వాతావరణం ఉందా? ఈ మధ్య వచ్చేసింది అదేదో వర్గీకరణ. అప్పటి నుంచి నాశనం అయిపోయింది జాతి మొత్తం. గమనించండి, ఈ అతిశూద్రులు ఇంకా ఆదివాసులు అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు. కొండల్లో ఉంటారు, కోణంలో ఉంటారు, పుట్టంలో ఉంటారు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వాళ్ళకి విష జ్వరాలు వస్తూ ఉంటాయి. భారతదేశంలో మరి మామూలు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా జ్వరాలు వస్తాయి. ఆ జ్వరాలతో పారాసిటమాల్ ఇంకోటి వేసుకుని చచ్చిపోతూ ఉంటారు. కానీ విష జ్వరాలు వచ్చినాయి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ కనీసం మానవ అవసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. వైద్యం, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కూడా అందని దౌర్భాగ్య పరిస్థితులు సమాజం ఉంది. ఆ సమాజం కోసం పనిచేయాలి. అంతే తప్ప మాలోడి మీద మాదిగోడు, మాదిగోడు మీద మాదిగోడు కలిసి గెలుపుల లంబాడి వదిలి కొట్టు తిట్టుకోవడం కోసం కాదు. నీకు హక్కులు వచ్చినాయి అంటే, ఒక షెడ్యూల్ కాస్ట్ పర్సన్కి హక్కులు వచ్చినాయి అంటే, షెడ్యూల్ కాస్ట్ పర్సన్లో 100 మందిలో కొంచెం ముందున్నావు కాబట్టి వచ్చినాయి నీకు. నువ్వు కాకపోతే 99 వాడికి వచ్చిండేది, నువ్వు కాకపోతే 98 వాడికి వచ్చిండేది, లేదనుకుంటే 97 వరకు వచ్చిండేది. నీ దరిద్రుడు నువ్వు పని చేయకుండా కూర్చోవడం వల్ల కనీసం ఈ 97 మనిషి అన్న జాతి కోసం పనిచేస్తే కాంశీరామ్ గారి లాగా, లేకపోతే సునీల్ కుమార్ గారి లాగా, లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా, లేకపోతే చైతన్య మురళి లాగా, మీకులాగా, లేకపోతే నాకులాగా పనిచేస్తే కనీసం చేంజ్ సాధ్యపడుతుంది. అర్థమైందా? నేను చెప్తున్నా అర్థమైందా మీకు? జాతి కోసం పనిచేయండి. దాన్ని పే బ్యాక్ టు సొసైటీ. డబ్బులు అవసరంలా. నీ సమయాన్ని, నీ టాలెంట్ని కేటాయించు. నీ టాలెంట్ ఎందుకు కేటాయించాలా? ఎందుకు కేటాయించాలి? దిస్ ఈజ్ కులం ఎక్కడ ఉంది మనుషుల్లో? మైండ్ లో ఉంది. ఇది క్యాస్ట్ ఈజ్ ద నోషన్ ఆఫ్ మైండ్. క్యాస్ట్ ఈజ్ ఏ నోషన్ ఆఫ్ మైండ్. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఈ కులం ఎక్కడ ఉంది? మన యొక్క ఆలోచనలో ఉంది. ఇది ఫిజికల్ గా కనబడితే ఒక 10 మంది సునీల్ కుమార్ గారు వెళ్ళి ఒక 10 మంది తీసుకుని గోడల్ని బద్దలు కొట్టేస్తాడు ఆయన. కానీ అది ఎక్కడుంది? నీ బుర్రలో ఉంది, నీ ఆలోచనలో ఉంది. నువ్వు తక్కువ కులం అని, ఎక్కువ కులం అనే భావన నీ ఆలోచనలో ఉంది. కులం అనే ఆలోచన నీ మనసులో ఉంది. కాబట్టి ఆ కులాన్ని భగ్నం చేయాలి అంటే ఎందుకు భగ్నం చేయాలా? నీకు బెనిఫిట్స్ ఏమి రావయ్యా, నువ్వు అసమానుడివయ్యా. అంతేకాకుండా అసమానత్వం మధ్య నువ్వు అసమానుడివైనా ఇంకా అసమానత్వం కొనసాగుతుందయ్యా. అసమానత్వం ఎలా కొనసాగుతా ఉంది అంటే హేట్రెడ్నెస్ అంటే అసహ్యమించుకునే భావాల నుంచి కొనసాగుతూ ఉంది. శూద్రులు అతిశూద్రులను అసహించుకుంటారు. శూద్రులు అతిశూద్రులు కలిపి ఈ ఆదివాసుల్ని అసహించుకుంటా ఉంటారు. సరే, బాగానే ఉంది. ఇది అసహించుకుంటా ఇంకెవడన్నా ఉన్నాడా? అతిశూద్రుడికి ఎవడో లేడు. వీడికి ఏముంది? కింద ఎవడో లేడు కాబట్టి వీడు అసహించుకోలేడు. ఏం చేయాలా? పైన అసహించుకుంటా వెళ్తే వీడు లాగి తంతా ఉంటాడు. కనీసం నీ చొక్కా నువ్వు వేసుకుని, నీ ప్యాంట్ వేసుకుని, నీ షర్ట్ నువ్వు వేసుకుని, నీ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ నీ చెప్పులు వేసుకుని, మొన్న ఈ మధ్య చూసాం కదా, ఆ సినిమా పేరేంటే రాజా నారప్ప.
నారప్ప అసురన్ తమిళంలో. సో నారప్ప సినిమాలో నీ చెప్పులు నువ్వు వేసుకుని రోడ్డు మీద నడితే తన్ని సందర్భాలు ఉన్నాయి. పెళ్లిలో నువ్వు గుర్రం మీద ఎక్కి ఊరేగుతుంటే నిన్ను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అర్థమైనా లేదా? ఇంకా ఈ ఏరియాలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఇంకా ఏరియాలో నడవాలంటే చెప్పులు తీసుకుని నడవాలా. మంచినీళ్ళు 2 గ్లాసుల సిస్టమ్ నడుస్తా ఉంది ఇంకా ఈ భారతదేశ వ్యవస్థలో. సామాజిక భారతదేశం ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర భారత రాజ్యాంగ భారతదేశంలో ఇంకా 2 గ్లాసుల సిస్టమ్ నడుస్తా ఉంది. అందుకు వ్యవస్థ మార్చడం కోసం పనిచేయాలా. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కొడుకు ఏమవుతాడో నీకే తెలియదు. నీ కొడుకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్యారంటీ ఇచ్చారు, నీ బిడ్డల్ని పాలకులను చేస్తానని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చినప్పుడు ఒక మాట అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమయ్యా ఇప్పుడు మీరు వెళ్ళొచ్చారు కదా, మీరు ఏం సాధించారని చెప్పేసి అంటే, నా బిడ్డలు మీ గోడల మీద రాసుకోండి, మీరు పాలితులు కాదు పాలకులు అవుతారని రాసుకుని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపిన రాజకీయ ఉద్యమం, సామాజిక ఉద్యమం, రాజకీయ ఉద్యమం తర్వాత వస్తూ ఉంటది. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు రాజకీయ ఉద్యమం జరగాలి? రాజకీయాలతోనే అన్ని ముడిపడి ఉంటాయి. అదే గనక ముఖ్యమంత్రికి నువ్వో ఇంకొకళ్ళు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లోనో చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లోనైతే నీకు ఏం కావాలో ఫ్రీగా నువ్వు చక్కగా ఇచ్చేసుకుంటా ఉంటావు. నీ జాతికి ఏం కావాలో ఇస్తా ఉంటావు. మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ ఇస్తా ఉంటావు. కనీస మానవ అవసరాలందరినీ సమాజం కోసం మనం ఉద్యమం చేయాలి. సో డిగ్రేడేషన్ లో పాటు గ్రేడెడ్ ఉంటుంది. వీడిని అసహించుకుంటాడు, వీడు అసహించుకుంటాడు. ఇలాగా చూస్తే ఇక్కడ కిందకు వచ్చిన అసహించుకుంటానికి వీడెవడో లేడు. అసహించుకోవడానికి వీడెవడో లేడు. ఎవడనున్నాడా? లేడు. వీడెవడో అసహించుకోవడానికి లేడు. కాబట్టి వీడు ఖచ్చితంగా వీడేం చేస్తాడంటే వీడు ఖచ్చితంగా పై వర్ణాలను అసహించుకున్నాడు అనుకో, ఇమీడియట్ గా వాడిని తంపం, కొట్టడం, లేకపోతే సంఘ బహిష్కరణ చేయటం. మనిషిని చంపటం కన్నా సంఘ బహిష్కరణ శిక్షల దారుణమైన శిక్ష చేయటం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ అప్గ్రేడ్. వీళ్ళందరూ ఏమవుతారంటే పై 3 వర్ణాలని గౌరవించాలా. వీడిని గౌరవిస్తూ ఉంటాడు, వీడిని గౌరవిస్తూ ఉంటాడు, వీడిని గౌరవిస్తూ ఉంటాడు, వీడిని గౌరవిస్తూ ఉంటాడు. అబ్బా నా పైనోడికి వస్తున్న గౌరవం నాకు కూడా వస్తే బాగుండు అని చెప్పేసి వాడు ఏ పని చేస్తున్నాడు, ఈ పైన ఉన్నవాడు కింద ఉన్నవాడు ఆ పని చేస్తూ ఉంటాడు. అయితే పైకి ఎన్నుకుంటే ఏమవుతుంది అంటే రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటది. రెస్పెక్ట్, నాట్ ఓన్లీ రెస్పెక్ట్, గౌరవం. రెవరెన్స్ అంటే పూజ్యభావం. అర్థమైందా? రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ పైకి. కిందకి వచ్చేసరికి ఏమవుతుంది? హేట్రేడ్ అంటే అసహ్యం, జుగుప్సగా మనుషుల్ని చూసే ప్రధాన విధానం అసహించుకోవటం. పైనుంచి కిందకు వస్తే కిందున్న సమాజాన్ని అసహించుకో, కిందున్న సమాజాన్ని అవమానపరచు, కిందున్న సమాజాన్ని నీచంగా చూడు, కిందున్న సమాజాన్ని హక్కులు నిరాకరించు అనగానే వీడు పైకి చూసి ఇమిటేట్ చేస్తుంటాడు. చిరంజీవిని చూసి మనవాళ్ళు కూడా బెల్ బాటం బ్యాండ్, కృష్ణను చూసి నరశేఖర్ కృష్ణ గారిని చూసి బెల్ బాటం బ్యాండ్లు, చిరంజీవిని చూసి డాన్సులు, అలాగే పవన్ కళ్యాణ్ చూసి ఇట్టాగా అనుకోవటాలు, లేకపోతే ప్రభాస్ గారిని చూసి గడ్డం పెంచటాలు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. దిస్ ఈజ్ ఇమిటేషన్ అవుట్ ఆఫ్ జలసీ. అంటే వీడికి ఒక ఫీలింగ్ వచ్చారు. జలసీ అంటే తెలుగులో ఏమంటారు రాజా? జలసీ. అయ్యి కొంచెం జలసీ సార్ అయితే బాగా చెప్తాడు. ఓకే, జలసీతో వీడేం చేస్తాడంటే, జలసీ అని తెలుగులో అనుకోండి, అర్థమైపోతుంది కదా. జలసీతో పైన కులాలని వాడేం చేస్తూ ఉంటాడు, వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అవుట్ ఆఫ్ జలసీ. అబ్బా నేను కూడా అలాగుంటే బాగుండే, నేను కూడా అలాగితే బాగుండే, వాడు కారు కొనుక్కుంటే నేను కూడా కొనుక్కుంటే బాగుండే అన్న టైప్లో ఎలాగైతే అనుకుంటామో, పైకి ఉన్న కులం కూడా లాగా నేను కూడా ఉంటే బాగుండే, నేను కూడా ఉంటే బాగుండే అనుకుంటాడు. ఆ విధంగానే వాడు అవుట్ ఆఫ్ జలసీ వాడు ఈయన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. వీడు పైనోని గౌరవిస్తూ ఉంటాడు, పూజిస్తూ ఉంటాడు. వీడు పైనోనిపై గౌరవిస్తుంటాడు, పూజిస్తూ ఉంటాడు. వీడు పైనోని గౌరవిస్తుంటాడు, పూజిస్తూ ఉంటాడు. అలాగే ఈ కింద ఉన్నవాడు కూడా అదే పని చేస్తూ తన కింద ఉన్న అవమానాన్ని కూడా మర్చిపోతూ పైనున్నాన్ని పూజిస్తా, గౌరవిస్తూ ఉంటాడు. పైకి వెళ్ళి కొద్ది ఏముందంటే రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ పెరుగుతూ ఉంటుంది, పూజ్యభావం పెరుగుతూ ఉంటుంది. వ్యవస్థ మీరు గమనించండి. ఇప్పుడు పూజ చాలా మంది పెద్ద ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిన సరే మన ఈ మధ్య చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వెళ్ళిపోయి బ్రాహ్మణ ఆయన దగ్గరికి వెళ్ళి కాలం ఎందుకు పడతాడంటే ఈ వ్యవస్థ చెబుతా ఉంది. ఎవరు చెప్తున్నారు? ఈ వ్యవస్థ చెప్తా ఉంది. నువ్వు ఎంత గొప్పోడు అయినా, ఫకీరు సైతం కోట్ల కుల్లెములనే గ్రంథంలో రాస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్,
కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎంత ధనవంతుడైనటువంటి ఎవడైనా సరే ఫకీరు కాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కాల్సిందే అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నేను కదన్నది బాబాసాహెబ్ అంబేద్కర్. కుల నిర్మూలన అనే గ్రంథం 58 పేజీలు దయచేసి చదవండి. ఆ గ్రంథంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు ఏమని, అది గ్రంథం, దయచేసి మీ ఇంట్లో పెట్టుకుని చదువుకుని మీరు దాని నుంచి బయటపడాలా. సో ఇక్కడ నుంచి రెస్పెక్ట్, ఈ రోజున రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఇక్కడికి వెళ్తా ఉంటుంది. నీకు గౌరవం లేదు, నీకు అవమానం ఉంది, నీకు గౌరవం, నాకు గౌరవం ఇచ్చిన నన్ను గౌరవం ఎలా గౌరవిస్తారు? ఈ దేశంలో ఉన్న వ్యవస్థ ఇలా ఉన్నంతకాలం, కులం అనే ఆలోచన నీ మైండ్లో ఉన్నంతకాలం నిన్ను ఎవడు గౌరవించడు. అందుకే క్యాస్ట్ ఈజ్ ద నోషన్ ఆఫ్ మైండ్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ద క్యాస్ట్, నీ మనసులో ఉన్న కులం అనే జబ్బుని తీసివేయాలా. ఫస్ట్ ఇవేం చేయాలా? మిత్రులు గమనించిన ఒకసారి, హేట్రెడ్నెస్ ఉన్న ఏ రెండు సమాజాల మధ్య అయినా అసమానత్వం ఉంటే, ఈ దేశంలో విప్లవం రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఏ రెండు కులాల మధ్య అయినా సరే, ఏ రెండు గ్రూపుల మధ్య అయినా సరే అసమానత్వం అనే భావన ఉంటే కలిసి పనిచేయలేము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఒక ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కలవాల, కనీసం వాడిని గౌరవిస్తున్నాడనే భావన కలగాల, వాడిని అభిమానిస్తున్నాడనే భావన కలగాల, గౌరవించకపోయినా అభిమానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడనే భావన కలగాల. అప్పుడే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అలాగే ఈ దేశంలో ఈ వ్యవస్థ హక్కులు నిరాకరిస్తుంది, అవమానపరుస్తూ ఉంది. మరి ఎందుకు నిలబడింది అంటే హేట్రెడ్నెస్ అండ్ జలసీ. ఈ రెండు కారణాల వల్ల, జలసీ అండ్ అసహ్యం అనే భావన వల్ల. మిత్రులారా, జలసీ అండ్ అసహ్యం అనే భావన వల్ల, ఆలోచన వల్ల, అందుకే ఏ రెండు సమాజాల మధ్య అసహ్యం, జలసీ లేకపోతే హేట్రెడ్నెస్ ఉంటుందో ఆ రెండు సమాజాలు కలిసి పనిచేయలేవు. మాలమాదిగిలి కలిసి పనిచేయలేకపోవటానికి గల కారణం అదే. అర్థమైందా? చాలా మంది మిత్రులు అనుకుంటా ఉంటారు, చాలా మంది మేము మాలోడితో మాదిగోడితో కలిసి పనిచేయలేం కానీ సార్ కమ్మారెడ్డి కాపులు లేకపోతే బేపనంతో కలిసి పనిచేస్తామని అంటూ ఉంటారు. కానీ చెప్పులు తీసుకెళ్లి నెట్ల మీద పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కానీ మిత్రులారా, చెప్పులు కాళ్ళ దగ్గరే ఉండాలన్న విషయం వాళ్ళకి తెలుసు. చెప్పుల్ని కాళ్ళ దగ్గరే ఉంచుతారు వాళ్ళు. అర్థమైందా మీకు? కలిసి ఎవడు పనిచేయాలా? కలిసి పనిచేస్తే మాలమాదిగిలే పనిచేయాలా, కానీ పనిచేయరు. మీకు తెలుసో లేదో, ఒక వ్యవస్థ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర అనే నాలుగు వర్ణాలతో పాటు 5వ వర్ణం, ఆ వర్ణాలు ఎందుకు వచ్చినాయో అవన్నీ వచ్చినాయి నేను చెప్పలే కానీ. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఇట్ ఈజ్ ఏ సోషియో, సమాజంతో సంబంధం ఉంది. రిలీజియస్ ఆర్డర్, మతపరమైన ఆంక్ష ఉంది. మతపరమైన ఆంక్ష ఏంటంటే మీ అందరికీ తెలుసు, యదా యదా హి ధర్మస్య జ్ఞానభవతి భారతి అభ్యుత్థానం ధర్మస్య తదాంతరం సృజామ్యహం అని చెప్పేసి మనం ఒకటి వింటాం. ఏంటి అర్థమైందా? అర్థమైందా మీకు ఆ మాట? అదేంటి, ఎక్కడదే మహాభారతంలోనో ఎక్కడో భగవద్గీతలోనో కృష్ణుడు అర్జునుడికి బోధించేది, ధర్మం వెలివిరిసినంతకాలం అలా కొనసాగించండి అయ్యా, ధర్మం ఎప్పుడైతే అంతరించిపోద్దో నేను మళ్ళీ పుడతాను, నేను మళ్ళీ పుట్టి కత్తులు కటారులతో ఇటు దీన్ని ధ్వంసం చేస్తాను అంటాడు. నేను మళ్ళీ పుట్టి దాన్ని చేస్తానంటారు. మీకు యదా యదా ఈ ధర్మస్య జ్ఞానభవతి భారతి అభ్యుత్థానం ధర్మస్య తదాంతనాం సృజామ్యహం, నేను మళ్ళీ పుడతానయ్యా, మళ్ళా పుట్టి నేను మళ్ళా ఈ ధర్మానికి ఆటంకం కలిసిన వాడికి. ఏ ధర్మం? అడుక్కునే ధర్మం కాదయ్యా, వర్ణ ధర్మం. ఈ వర్ణ ధర్మంలో ఎప్పుడైతే ఈ శూద్ర అతిశూద్ర పీపుల్ తిరుగుబాటు చేస్తారో ఆ రోజున మళ్ళీ ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడు. ఉద్భవించి మళ్ళీ ఈ వ్యవస్థని మళ్ళా నిలువెంటలను చేస్తాడు. ఇప్పుడు కాస్త కోస్తో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, మేనేజర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు కొంతమంది బయలుదేరి కొంచెం ఈ వ్యవస్థ ఇట్లున్న వ్యవస్థ ఇట్లా ఉంచారు. ఇలా ఉంచిన వెంటనే మొదలెట్టేశారు. మళ్ళీ పుట్టేశాడు, వీళ్ళని నాశనం చేసే కార్యక్రమం పుట్టేసింది. కాస్త కోస్త విద్య లేకుండా పోతుంది, ఉద్యోగం లేకుండా పోతుంది. ఇంకా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? నేను నాకు ₹4 వస్తున్నాయి కాబట్టి మీతో మాట్లాడగలుగుతున్నా, నీకు ఆలోచన ఉంది కాబట్టి చెబుతున్నా. ఏం లేకుండా చేస్తున్నారు అంటే ఈ వ్యవస్థని మళ్ళా ఈ వ్యవస్థని ఈ విధంగానే చేయాలని అనుకుంటా మిత్రులారా. సరే, ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయాలి అంటే అట్లీస్ట్ ఈ వ్యవస్థని నాశనం చేయాలంటే ఒక కులంతో సరిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, క్యాస్ట్ ఎగ్జిస్ట్
ఫ్లోరల్, అదే కుల నిర్మూలన గ్రంథంలో ఇందులో మన కులము పుట్టుక దాని వ్యాప్తి క్యాస్ట్ జెనిసిస్ అండ్ ఆరిజిన్ లో బాబాసాహెబ్ మాట అంటారు. క్యాస్ట్ అనేది సింగిల్ గా లేదు భారతదేశంలో, కులం అనేది లేదు, ఒకటే లేదు, కులం అనేది ఒకటే లేదు. భారతదేశంలో కులాలు ఉన్నాయి. ఏమున్నాయి? కులాలు ఉన్నాయి. భారతదేశంలో కులాలు ఎలా ఉన్నాయి? ఈ వ్యవస్థ, ఈ కులాలన్నీ కలిపి కుల వ్యవస్థగా ఏర్పడింది. ఈ వ్యవస్థ అన్ని కలిపి కుల వ్యవస్థగా ఏర్పడింది. ఇక్కడున్న సమస్య ఏంటంటే, సరే ఈ కుల వ్యవస్థని కనుక ధ్వంసం చేయాలి అంటే, కనీసం వీకెండ్ చేయాలి అంటే ఒక కులంతో సాధ్యపడదు. మిత్రులారా గమనించండి ఒకసారి, ఒక కులంతో ఎట్టి పరిస్థితులు సాధ్యపడదు. మనం అనుకుంటా మాలలో 15% ఉన్నారా, మాదిగులు 15% తెలంగాణలో, మాలలో 15% ఆంధ్రాలో, లేకపోతే కుదరదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎందుకంటే మన జాతి ఆర్గనైజ్ కాబడదు. ఎందుకు? ఆ పరిస్థితి లేదు. ఒక వ్యవస్థని ఢీకొట్టినప్పుడు, ఒక వ్యవస్థని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. మరి నేను అడుగుతున్నా మిమ్మల్ని, మరి అన్ని కులం ఎందుకు కుదరదు అంటే, ప్రతి కులం కూడా మైనారిటీ, ప్రతి కులం కూడా మైనారిటీ. మరి అందరూ మైనారిటీ కులం అయినప్పుడు మరి భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారా అని మీరు ఎలా పరిపాలించారయ్యా మీరు అని చెప్పేసి అడగచ్చు. అన్ని కులాలు మైనారిటీ అన్నప్పుడు ఎవరైతే స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ కాస్ట్ ఉంటుందో, స్ట్రాంగెస్ట్ క్యాస్ట్, స్ట్రాంగ్ అంటే బలమైన కులం, ఆ ప్రాంతంలో ఏదైతే బలమైన కులం ఉందో, సామాజికంగా బలమైన కులం, ఆర్థికంగా బలమైన కులం, రాజకీయంగా బలమైన కులం ఎవరైతే లేదా, ఈ సామాజికంగా ఆర్థికంగా లేకపోయినా ఆర్థికంగా బలమైనంత మాత్రాన వాడు ఖచ్చితంగా వాడు ఎట్టి పరిస్థితులు కాలేడు. సామాజిక హోదా ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే రూల్ చేస్తూ ఉంటాడు. అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రి కాలేరు. సామాజిక హోదా ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే డిక్టేట్ చేస్తూ ఉంటారు ఎవడ ప్రధానమంత్రి అవ్వాలి, ఎవడ ముఖ్యమంత్రి అవ్వాలి అని. ఈ భారతదేశంలో చూసుకోండి ఒకసారి, అన్ని కులాలు మైనారిటీనే అయినప్పుడు మరి ఆ కులాల్లో ఏ కులం అయితే బలంగా ఉంటుందో, బలమైన కమ్యూనిటీగా ఉంటుందో, సామాజికంగా బలమైన కమ్యూనిటీగా ఉంటుందో, ఆర్థికంగా బలమైన కమ్యూనిటీగా ఎదుగుతుందో వాళ్ళు మాత్రమే రాజకీయంగా బలమైన కమ్యూనిటీ అవుతారు. ఇటువంటి పరిస్థితి ఈ వ్యవస్థ ఉన్నప్పుడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే, వన్ మ్యాన్, ఒక మాట అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు ఆయన. రాజ్యాంగం రాసి వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు ఆయన. రాజ్యాంగాన్ని సమర్పించేటప్పుడు ఒక మాట అంటాడు ఆయన. ఏమని? భారతదేశంలో ఒక మనిషి ఒక ఓటు, భారతదేశంలో ఒక మనిషి ఒక ఓటు ద్వారా రాజకీయ సమానత్వాన్ని తీసుకుని వచ్చా. ఏమొచ్చింది మనకి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారైనా, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో అయ్యారన్నా, మాయావతి గారు కూలీనాలి చేసుకునే, పెంటను ఎత్తుకునే కమ్యూనిటీ, అంటరాని కమ్యూనిటీ నుంచి మాయావతి గారు ముఖ్యమంత్రి అయ్యాలన్నా ఒక మనిషి ఒక ఓటు అనే రాజకీయ సమానత్వం ద్వారా మాత్రమే. బాబా ఇది పర్మనెంట్ గా ఉండాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఈ రాజకీయ సమానత్వం ఏదైతే ఉందో ఒక మనిషి ఒక ఓటల్లా ఒక మనిషి ఒక విలువగా మారాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక మనిషి ఒక ఓటల్లా ఒక మనిషి ఒక విలువ, ఒక మనిషి ఒక ఓటు, ఒకే ఓటు ఒక విలువ, ఒక ఓటు ఒకే విలువ అందరికీ. రెడ్డి గారికి ఓటైనా అదే విలువ, కూలి పని చేసుకున్న వాడి ఓటైనా అదే విలువ. అర్థమైందా ఈ రోజున? కానీ మరి ఆ ఓటు కలిగిన మనిషికి ఒక విలువ ఉందా? ఇది రానంత కాలం, ఇది రేనంత కాలం మనం అలాగే ఉంటాం. మరి అలా ఉన్నప్పుడు ఎవరు పరిపాలిస్తారు? ఎవరైతే బలమైన కమ్యూనిటీ కులం ఏదైతే ఉందో ఆ బలమైన కమ్యూనిటీ మాత్రమే పరిపాలిస్తూ ఉంటది. మరి భారతదేశం మొత్తమైన బలమైన కులం బ్రాహ్మణ, ఆంధ్రాలో బలమైన కులం, ప్రాంతాల రీజన్ వైజ్గా తీసుకోండి. మనం ఆంధ్రాలో బలమైన కులం ఎవరు? కమ్మ, రెడ్డి,
సరే వీళ్ళందరికీ ఏమైనా సామాన్యంగా రాలా, ఈ పైన పోరాటం చేస్తే వచ్చినాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి కావచ్చు, వీళ్ళందరూ అర్థమవుతుందా? మరి వీళ్ళు స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ కాబట్టి వాళ్లే రూల్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఈ స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ రూల్ చేస్తుంది కాబట్టి మైనారిటీ కమ్యూనిటీ ఏం చేయాలా? ఒక మనిషి ఒక ఓటు అనే విలువని, రాజకీయ ఓటుని ఏదైతే ఉందో సమీకరించి నువ్వు కూడా ఒక బలమైన శక్తిగా తయారవ్వాలా. బలమైన శక్తిగా తయారవ్వాలి అంటే మాలామాదిగలు కుర్తుకు సత్తా ఉండంటే బలమైన శక్తిగా అవుతారా? మాలామాదిగలు కలిసి ఎరుకులా లంబాడిని అవమానిస్తూ ఉంటే బలమైన కమ్యూనిటీగా అవుతూ ఉంటారా? బలమైన కమ్యూనిటీకి ఎప్పుడు అవుతూ ఉంటారు? జగజ్జీవన్ రావు వచ్చి మిమ్మల్ని బలమైన కమ్యూనిటీగా మారుస్తాడా? మార్చడు. అంబేద్కర్ మాత్రమే, అంబేద్కర్ ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు మాత్రమే నిన్ను బలమైన కమ్యూనిటీగా మారుస్తారు. మిత్రులారా గమనించండి ఒకసారి. అందుకే ఖచ్చితంగా ఒక సంఘాన్ని, ఈ దేశంలో కుల వ్యవస్థ కులాల ద్వారా ఏర్పడింది కాబట్టి ఈ కుల వ్యవస్థని కొంచెం వంచాలన్నా, పూర్తిగా నాశనం చేయాలన్నా ఫస్ట్ డిస్ట్రాయ్ చేయాలా, ధ్వంసం చేయాలా. ధ్వంసం చేసి దాని స్థానంలో ఒక నూతన వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేయాలా. అది చేయాలంటే ఏం చేయాలా? ఈ వ్యవస్థని ఒక పెద్ద సుత్తితో కొట్టాలా. అది కొట్టాలి అంటే ఏం చేయాలా? బుద్ధుడు చేసినట్టుగా రోజుకి 100 కిలోమీటర్లు నడిచి, రోజుకి 40-50 మైళ్ళు నడిచి ఈ సిద్ధాంతాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాన ప్రచారం చేయాలా. నేను ఎందుకు గ్రామానికి తిరుగుతున్నాను, సునీల్ కుమార్ గారు ఎందుకు గ్రామానికి తిరగాలని సూచించారు అంటే, గ్రామానికి తిరిగి ఆ బుర్రలో ఉన్న బూజు పట్టిన ఆలోచనని మార్చండి అయ్యా అన్నాడు. అర్థమైందా సునీల్ కుమార్ గారు? అందుకు నేను తిరుగుతున్నా. ఇంటింటికి గ్రామానికి తిరగాలని అవసరం ఎందుకు తిరగాల? తిరగకుండా ఇంట్లో కూర్చుని కాసేపు పద్యాలు వల్లిస్తే అవదో. ఖచ్చితంగా ఈ వ్యవస్థ అసహించుకుంటుంది మనల్ని. ఈ వ్యవస్థ ద్వారా అవమానానికి గురవుతున్నాం మనల్ని. ఈ వ్యవస్థ ద్వారా హక్కులు నిరాకరించబడుతున్నాం. ఈ వ్యవస్థ ద్వారా మనకి కావలసిన ఏది కూడా రావటం లేదు. కాబట్టి మనం ఇవన్నీ పొందాలి. కనీసం వీటిలో కొంతన్న శాతం అన్నా పొందాలి అంటే ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయాలా, వ్యక్తుల మీద కాదు. మిత్రులారా, వ్యక్తుల మీద తిరుగుబాటు చేస్తే ఏమీ కాదు, వ్యవస్థ మీద తిరుగుబాటు చేయాలా. వ్యవస్థ మీద తిరుగుబాటు చేయాలంటే ఒక కులం చేస్తే సాధ్యపడదు. ఎందుకు? ఒక కులం బయలుదేరితే మిగిలిన కులాలన్నీ కలిపి వాళ్ళని ఏం చేస్తే ఓడించి పారేస్తాయి. మాలమాదిగలందరూ కలిసి దళిత మహాసభ, కత్తి పద్మారావు గారు ఇంకా బతికే ఉన్నారు, తారకం గారు చనిపోయి ఉన్నారు పాపం. కత్తి పద్మారావు గారు ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఆయన దళిత మహాసభ పేరుతో. దళిత మహాసభ వచ్చిన వెంటనే మీరు వర్గీకరణ తీసుకొచ్చేసి సింపుల్ గా వర్గీకరణ ఎవరు సమర్థించారా అని చెప్పేసి మాట్లాడితే చాలా మంది ఏమంటారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విమర్శించారు, వద్దన్నారండి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు సమర్థించారన్నారు. మిత్రులారా గమనించండి, వ్యూ పాయింట్ తో ఆలోచించాలా. ఏ రోజైనా సరే మీరు ఆ విధంగా ఆలోచిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. వర్గీకరణ అనే ఉద్యమాన్ని సమర్థించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సమర్థించాడో, వర్గీకరణ అనే ఉద్యమాన్ని అదే స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సమర్థించారు, లెటర్ కూడా పంపించారు. మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు వ్యతిరేకమని మాట్లాడారు. కానీ గతంలో ఎలా జరిగింది? ఆ చేంజ్ మారుతూ ఉంటుంది, మార్పు వస్తూ ఉంటుంది. మార్పు కారణాలు కూడా ఉంటాయి, అవి కూడా మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఓకే 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 వస్తుందా? ఇప్పుడు లేదండి, ఎలా ఉంది? బాగుందా? ఓకే 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 ఏ రోజైతే ఈ సమాజం, ఏ రోజైతే ఒక కులం ఎప్పుడు కూడా కుల వ్యవస్థను ధ్వంసం చేయలేదు, కనీసం దాన్ని వీకెండ్ చేయలేదు, కనీసం దాన్ని దెబ్బ కొట్టలేదు. కాబట్టి కులాలు, ఏ కులాలు కలవాలా? కనీసం అంటరాని కులాలు కలవాలా. అంటరాని కులాలు కలవాలా. కనపట్లేదా? ఓకే, క్లాత్ కొట్టరా. అంటరాని కులాలు, ఈ అంటరాని కులాలు కలవకుండా ఏ రోజైతే వీళ్ళు
ఈ మాల మాదిగ కలిసి కారంచేడులో మాదిగలు తంతే, చుండూరులో మాలలు తంతే, మాల మాదిగ లేకమైతే కూలిపోదా కాలచక్రం అన్నట్టుగా మన గ్రామానికి తిరిగి అందరూ బయలుదేరి ఎప్పుడైతే మాట్లాడారో, ఎప్పుడైతే పనిచేశారో, ఏ రోజైతే తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారో, ఏ రోజైతే ఈ వ్యవస్థలకి మేము తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారో, ఆ రోజున పైన ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. ఏకమయ్యి మాల మాదిగలు చీల్చి పారేశారు. చీల్చి పారేస్తే ఈ రోజు కూడా కొట్టుకు సత్తా ఉన్నారు. మొన్న ఈ మధ్య అడెవడో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వర్గీకరణ గురించి ఏంటో స్టాండ్ చెప్పాలి. 20 సంవత్సరాలు అయిన తర్వాత ముసలావ కోసం పెళ్లి చేస్తున్నట్టుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? ఆయన ఏదో తాపత్రయం పడుతుంటే స్టాండ్ చెప్పాలండి ఇడికి వచ్చి. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్, ఏ రోజైతే వ్యవస్థ ధ్వంసం చేయాలా, ధ్వంసం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా మనం ధ్వంసం చేయాలా. సో మనం బీటెన్ చేయాలా. అందుకనే ఈ వ్యవస్థను ఎవరైతే పనిచేస్తావు, వ్యవస్థను అయితే వీకెండ్ చేస్తా ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడిని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ధ్వంసం చేస్తారు. వాడు కులం అంటే ఒక కులం బయలుదేరితే మిగిలిన కులాలన్నీ బెనిఫిషియరీ కమ్యూనిటీస్ అందరూ కలిసి ఈ కులాన్ని విడదీసి డివైడ్ అండ్ రూల్, దాన్ని ఏమంటారు? డివైడ్ అండ్ రూల్. ఇప్పటి వరకు కూడా జరిగింది అదే. ఈ రోజుకైనా మారండి మాలమాదిగలు. ఇప్పటి వరకు జరిగింది అదే, డివైడ్ అండ్ రూల్. సో కాబట్టి ఈ దేశంలో అన్ని కులాలు మైనారిటీ అయినప్పుడు, మరి అన్ని కులాలు అల్పసంఖ్య చిన్నగా ఉన్నప్పుడు ఎవరు భయం ఇస్తారంటే బలమైన కమ్యూనిటీ మాత్రమే, బలమైన క్యాస్ట్ మాత్రమే ఇచ్చేస్తాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ద్వారా మనకి బలాన్ని ఇచ్చారు కాబట్టి ఆ ఓటుని ఒక ఆయుధంలా వాడుకుని మనం ఖచ్చితంగా మనం అందరం సమీకృతం కావాలా. సమీకృతం అయ్యి కనీసం 5 సంవత్సరాలకు ఒకసారైనా సమిష్టిగా ఒక అంటరానితనం నిర్మూలన కోసం మన ఓటుని వినియోగిద్దామని వేసుకుంటే కనీసం ఒకే అంటరానితనం, ఇంకేం వద్దు. నీ ఓటుని దేవుడికేస్తావరా అనగానే ఆడికేస్తాను ఈడికేస్తానని కాకుండా నువ్వు అసలు ఓడిపోయినా పర్లా, కానీ నా అంటరాంతరం నిర్మూలన కోసం ఓటు వేస్తానని నిర్ణయం చేసుకుంటే నీకు ఖచ్చితంగా హక్కులు వస్తాయి మాత్రం మిత్రులారా. అదే బార్గెనింగ్ శక్తి, అదే ప్రెషర్ గ్రూప్ తయారవుతాం. ప్రెషర్ గ్రూప్ కావటం అంటే ఏంటి? మనం అందరూ సమీకరించబడినప్పుడు ఒకే కులంలో ఉన్న వ్యక్తులందరూ సమీకరించబడాలా. అలాగే ఒకే బాధలను పడుతున్న అటువంటి అంటరాని కులాలన్నీ కూడా సమీకరించబడాలా. అణగారిన కులాలన్నీ కూడా సమీకరించబడాలా. ఈ సమీకరించబడుతున్న క్రమంలో 25% షెడ్యూల్ క్యాస్ట్లు, 8% షెడ్యూల్ ట్రైబులు ఉంటే కనీసం ఇందులో 50% అన్నా అయితే దగ్గర అంతేనా రాజా? 15% 8% అంటే సుమారు 25% మనం షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబుల్ ఉంటే ఇందులో 50% అన్న అంటే 12% అన్న ఆర్గనైజ్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మలు 5% ఉన్నారు, రెడ్డులు 5% ఉన్నారు, కాపులు 8.5% ఉన్నారు, మాల మాదిగల్లో సగం మంది ఆర్గనైజ్ అయిన 12% ఉన్నారు. ఎవరు బలమైన కమ్యూనిటీ అవుద్ది? సంఖ్యాబలం. ఎవరు సంఖ్యాబలం అవుద్ది? దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విత్ ఓట్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే తన మేధస్సుతో, తనకున్నటువంటి శక్తితో ఒక వ్యవస్థని ధ్వంసం చేయడం కోసం ఇక రాజకీయమైన హక్కును తీసుకొచ్చి ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయడానికి నువ్వేం చేయాలా అంటే కనీసం అంటరాని వాళ్ళన్న షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అని పెట్టి చేస్తే మీరు ఒక్కొక్క సన్నాసి బయలుదేరి కులాలు విడిపోవాలి, కులాలు కొట్టు చేస్తున్నారే. కులం అంటే ఏంటి మిత్రులారా? మీరు ఒకసారి గమనించండి. కులాలు మాల మాదిరిలో కొట్టు చేస్తా ఉంటారు. వీళ్ళు బాబు వీళ్ళ తాతను సంపాదించిందా? అదేమన్నా షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్ అంటే జాబితా 1, 2, 3, 4 అలాగా 1500 కులాలు. క్యాస్ట్స్ కులాలు, జాబితాలో చేర్చబడిన కులాలు. ఏంటంటే జాబితాలో ఎవరిని చేర్చారు? వీడు ఎవడైతే బ్రాహ్మణుడు, వీడి హక్కులు ఎవరైతే నిరాకరించాడో వాడు, వీడికి పెళ్లిళ్ళకి తద్దినాలని ఇంటికి ఎవడైతే రాడు, ఎవడైతే మాంసం దున్నపోతు మాంసం ఆవు మాంసం తింటాడో వాడు, వాడిని పెంట నిప్పుతాడో వాడు అని ఒక దగ్గర 12 పాయింట్లు ఉన్నాయి. అది మీరు చదవండి, వాల్యూమ్ నెంబర్ 9. బాబాసాహెబ్ వాటి గాంధీ అన్టచబుల్స్ అస్పృశ్యులు ఎవరు అనే పుస్తకంలో వాల్యూమ్ నెంబర్ 7 ఆర్ వాల్యూమ్ నెంబర్ 9.
అది వాల్యూమ్ నెంబర్ 5, అది సోషియో పొలిటికల్ చక్కగా ఉపయోగపడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచన గ్రంథాల్లో వాల్యూమ్ నెంబర్ 5 సోషియో రిలీజియస్ అనేది అది చదివినా చాలు. ఆ ఒక్క గ్రంథం చదివినా చాలు, మీరు జీవితంలో ఏదైనా చేస్తారు, దేన్నైనా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మీరు దాన్ని వ్యూ పాయింట్ అంటారు. అంటే ఒక వ్యూ అంటే దాన్ని ఏమంటారంటే సూక్ష్మ కోణంలో, దుర్కోణంలో చూడాలా. అది షెడ్యూల్డ్ క్యాస్ట్. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లు అందరూ కలిసి ఉండాలరా బాబు అంటే 20 సంవత్సరాల నుంచి కట్టు చచ్చిపోతున్నారు. కనీసం ఇప్పుడైనా పనిచేయండి. గొప్ప గొప్ప నాయకులు, మంచి మంచి వాళ్ళు మన జాతి కోసం ముందుకు రావడం జరిగింది. ఇటువంటి వాతావరణం మళ్ళీ అవకాశం రాదు. దయచేసి ఈ యొక్క చోట ఒక నాయకుడు ముందుకు వస్తే ఆ నాయకుడిని సమర్థించడం అనేది అలవాటు చేసుకోండి. అంతే తప్ప విమర్శించి వాడిని ఏదో బొంద దొక్కించాలి, దుంపనాశం చేయాలనే ప్రయత్నం చేయడం మాత్రం చేయదు మిత్రులారా. సో ఈ రోజున మనం ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉంది, సమాజం. సంఘం ఎందుకు కావాలా? సంఘం ఎందుకు కావాలా? సంఘం దేనికోసం కావాలి అంటే మనం ఒక సమాజాన్ని, నూతన సమాజాన్ని నిర్మించడం కోసం. దేనికోసం? నూతన సమాజాన్ని నిర్మించడం కోసం. ఎందుకు నూతన సమాజాన్ని నిర్మించాలా? ఎందుకు నిర్మించాలంటే ఈ సమాజంలో అప్పర్ క్యాస్టు, లోయర్ క్యాస్టు, ఈ సమాజంలో అవమానం, అసహ్యం, ఈ సమాజంలో హక్కుల నిరాకరణ, ఈ సమాజంలో ఇంకా చాలా, ఇక ఏదైతే రుగ్మతలు ఉన్నాయి, అంటరాంతనం, ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఈ సమాజాన్ని మనం మన లైఫ్ టైంలో మనం దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ టైంలోనే ఏం చేయలేకపోయారు. కానీ మనమన్నా కనీసం ఈ సమాజాన్ని మనం ధ్వంసం చేయలేకపోయినప్పటికీ కనీసం దాని మీద ఒక దాడి చేయాలా. సో అది చేయాలి. అది చేయటానికి కోసమే మనం ఇచ్చేయాలి. అందుకు సంఘం కావాలి. అందుకు ఎవరు కావాలా? సంఘం కావాలి. సంఘం లేకుండా, సంఘం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సంఘం దేనికోసం? ఒక ఆర్డినరీ పీపుల్ డూ ద ఆర్డినరీ థింగ్స్, extraordinary people do the extraordinary things. But when ordinary people start doing extraordinary things, then revolution will took place. మీరు సాధ్యపడ చూడండి ఒకసారి. ఈ రాష్ట్రంలో ఉన్న మాలందరూ సునీల్ కుమార్ గారి నాయకత్వంలో సమీకరించబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన మాదిగా అనగారిన కులాలందరూ ఫాలో అయితే ఖచ్చితంగా ఇట్ విల్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్. దళితవాడ పంచాయతీ వస్తుంది. అర్థమైనా? సో దళితవాడ పంచాయతీ వస్తే మీరు చిన్న చిన్న రాజ్యాలకి రాజులు అవుతారు. మీరు రాజ్యాధికారం అంత పెద్ద మాటలు మాట్లాడకండి. రాజ్యాధికారం రావటం అంటే అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటిగా ఏదో అలా వచ్చేది కాదు. రాజ్యాధికారం రావాలి అంటే నువ్వు సమీకరించబడాలా. రాజ్యాధికారం రావాలంటే నువ్వు సంఘంగా ఒక ఏర్పడాలా. రాజ్యాధికారం రావాలంటే ఆ సంఘానికి ఒక సిద్ధాంతం ఉండాలా. ఆ సిద్ధాంతంతో ఒక లక్ష్యాన్ని చేరటం కోసం పనిచేయాలా. మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీకు రాజమండ్రి వస్తుంది, విజయవాడ వస్తుంది. మీ టార్గెట్ హైదరాబాద్ కాకుండా రాజమండ్రి అయితే హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీ లక్ష్యం హైదరాబాద్ అయితే మీకు ఖచ్చితంగా ఏమొస్తుంది? ఖచ్చితంగా మనకేమొస్తుంది? రాజమండ్రి వస్తుంది. మీ లక్ష్యం సమాజాన్ని బీట్ చేయాలరా, సమాజాన్ని ధ్వంసం చేయాలరా అని పనిచేస్తే కనీసం నీకు దళితవాడ పంచాయతీ వస్తుంది. ఇట్ ఈస్ ద ఇమీడియట్ ఆబ్జెక్టివ్. దళితవాడ పంచాయతీ వస్తే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? కనీసం నువ్వు బార్గైన్ చేసుకునే శక్తి వస్తుంది. బార్గైన్ చేసే శక్తి వచ్చిన తర్వాత ఏమొస్తుంది? మొన్నే మాట్లాడుకున్నావు. నువ్వేమవుతావు? గవర్నింగ్కి వెళ్ళే అవకాశం వస్తుంది. అంటే గవర్నింగ్ లో కూడా ఇందులో మనం రాజకీయ అధికారం, రాజ్యాధికారం, ఈ రాజ్యాధికారం అంతా వచ్చిన తర్వాత సామాజిక సమున్నత మార్పు, ఇదంతా పైన ఉంటది. ఇది ఎప్పుడంటే మనం మన పిల్లలకి మన తర్వాత అంటే ఒక 4-5-6 జనరేషన్స్ అయితే తప్ప సాధ్యపడవు. కానీ
కాంశీరామ్ గారు రుజువు చేశాడు, రాజ్యాధికారాన్ని రుజువు చేశాడు. ఆయన రాజకీయ అధికారాన్ని కూడా రుజువు చేశారు. ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరినీ గమనించినట్లయితే వాళ్ళు బార్గైన్ శక్తి నుంచి రాజకీయ అధికారం, రాజ్యాధికారం దిశగా పనిచేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాధికారం ఉన్నప్పటికీ రాజకీయ అధికారం మాత్రం ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే ఉంది. కానీ మన కమ్యూనిటీకి రెండు ఉన్నాయా? బార్గైనింగ్ శక్తి కూడా లేదు మనకి. ఎందుకు? మన సమాజం సమీకరించబడలా. పవన్ కళ్యాణ్ గారికి వేసేస్తావా? అక్కడ రిమోట్ ఉంటుంది. సో ఏ రోజైతే ఈ దేశంలో రాజ్యాధికారం ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, రాజకీయ అధికారం మన జాతికి రావాలి అంటే అట్లీస్ట్ కాపు కమ్యూనిటీ 80.5%, 8.5% ఉంటే మాలా కమ్యూనిటీ 15% ఉంది. 15% కమ్యూనిటీ 100% సమీకరించబడి కనీసం మాదిగ కమ్యూనిటీలో ఉన్నటువంటి 5%, ఆంధ్రాల గురించి మాట్లాడుతున్నాం, తెలంగాణలో కాదు. తెలంగాణలో మాదిగ కమ్యూనిటీ 15%, మాలా కమ్యూనిటీ 5-6% అలా ఉంది. సో కేసీఆర్ గారి పుణ్యం అంట, అది మన అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థమైంది కాబట్టి మన మాలను చక్కగా దగ్గర చేర్చుకున్నాడు ఆయన. అర్థమైందా? సో ఓకే, ఇప్పుడు 15% రిజర్వేషన్, 15% ఎవరైతే ఉన్నారో 15% ఉన్న వాళ్ళు కనీసం 10% సమీకరించబడి ఈ 5% ఉన్న ఒక 2% ఉన్న ఈ యొక్క మాలల నాయకత్వంలో గనక పనిచేస్తే ఖచ్చితంగా మనం రాజకీయ అధికారాన్ని పొందగలుగుతాం. కనీసం బార్గైనింగ్ అయినా పొందగలుగుతాం. అంటరాంతరాన్ని ఎవడు చేసినా సరే నేను ఒప్పుకోను అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చాడు. అది మాలోడికి వస్తుంది, మాదిగోడికి వస్తుంది, రెల్లోడికి వస్తుంది, సత్రుడికి వస్తుంది. అవునా కాదా? అది మాదిగోడికే వస్తుందా? అది మాలోడికే వస్తుందా? మాయావతి గారు వర్గీకరణకి వ్యతిరేకం ఎందుకన్నారు అంటే, మాయావతి గారికి మేధావి కాబట్టి, అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నాడు కాబట్టి, జగ్గుబాబు మనుషులు కాదు కాబట్టి అందావిడ. కాంశీరామ్ గారు కూడా అదే అన్నారు. సంతోషం. నిజంగా ఈ రోజున మిత్రులారా, ఒక సంఘం దేనికోసమో, సమాజం ఎందుకోసం, సమాజం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సమాజ పరిస్థితులు మారాలి అంటే ఒక వ్యవస్థ ద్వారానే సాధ్యపడుతుంది, ఒక సంఘం ద్వారానే సాధ్యపడుతుంది, ఒక వ్యక్తి ద్వారా సాధ్యపడదు. ఆ వ్యక్తి ఒక్కడు సంఘం కాదు, అనేక మంది కలిస్తేనే సంఘం అవుతారు. మరి ఒకే కులంలో ఉన్నటువంటి మనం ఆ సంఘం అంతా సరిపోదు. అణగారిన కులాలన్నింటినీ కూడా కలుపుకుని మనం వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే మనల్ని దళితులను చీల్చే కుట్రలను ఎవడైతే చేస్తున్నాడో వాడిని అసలు దగ్గరకు మాత్రం రానియొద్దు. ఎందుకంటే వాడు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మనకి చెడు చేస్తాడు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మరి మొన్న మనం ఏం చెప్పుకున్నాం? క్యాడర్ బిల్డింగ్. కార్యకర్త అంటే ఏంటి, కార్యకర్త లక్షణాలు అంటే ఏంటి, అతనికి మనకి ఏం కావాలి, అసలు ఏంటనేది మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు క్లాసులో మనం సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, అలాగే సమాజం అంటే ఏంటి మనం తెలుసుకోవటం జరిగింది మిత్రులారా. సో ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఉన్నంత కాలం ఆ వ్యవస్థ ఒక వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర అనే వర్ణ వ్యవస్థ. ఇది వర్ణ వ్యవస్థ గతం, దాని తర్వాత కుల వ్యవస్థగా మారింది. ఈ వ్యవస్థ ఇలా ఉన్నంత కాలం ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అలానే ఉంటుంది, అలాగే రాజకీయ వ్యవస్థ కూడా అలానే ఉంటుంది. చిన్న అడ్జస్ట్మెంట్స్ వచ్చిన శూద్రుల్లో కమ్మారెడ్డిలు ఏ విధంగా అయితే కొంచెం లోకల్ గా రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నారు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి, అదే మాదిరిగా వీళ్ళు అతిశూద్ర పీపుల్ లో నుంచి బయలుదేరిన కనీసం ఆ చేంజ్ సాధ్యపడుతుంది. ఈ మరి దగ్గర 20% చమార్స్ ఉన్న ఎక్కడండి మన ఉత్తరప్రదేశ్, 20% చమార్స్ ఉన్న ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారితో మా ఉంటే 15% ఉన్నారు. మాయావతి గారు మరి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయిందో మీకు చెప్పనవసరంలా. మీకు అర్థమైందా? 15% ఉన్న మాలలు గనక కనీసం రాజ్యాధికారం గురించి కాంక్ష లేకపోయినా రాజకీయ అధికారం కూడా అన్నా పొందే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మనం మన తోటి కులాలని అన్నగా ఉన్నాం. ఎప్పుడు వాడు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మాలందరూ కూడా సోదర భావంతో ఉంటారు. నేను ఒక పోస్టు ఈరోజు పెట్టాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సంఘం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, సంఘానికి ఉండాల్సిన అటువంటి పరిస్థితి ఏంటి,
సంఘానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, సంఘానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది నేను చెప్పలేదు. కానీ సమాజం అంటే విశదీకరించాను. ఆల్రెడీ మీకు ఇచ్చిన సమయం చాలా అయిపోయింది కాబట్టి ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక 4 గంటలకు అన్నాను కానీ ఓకే 4 గంటలకు క్లోజ్ చేస్తాను. టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఇదైంది. ఈ రోజు 2వ సెషన్ ఇదైంది. మొదటి సెషన్ ఎవరైతే ఉన్నారో సో ఆ సెషన్ను ఒకసారి మళ్ళీ మీ నాయకులందరూ చూడండి. 2వ సెషన్ కూడా నేను రికార్డ్ చేసిన దాన్ని మీకు పంపిస్తాను. అది కూడా మీరు మన నాయకులందరూ కూడా చూడండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఒక్కసారి రివ్యూ చేస్తాం. సమాజం వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర. ఎందుకు ఈ వ్యవస్థ? ఇది సోషియో రిలీజియస్ ఆర్డర్ బేస్డ్ ఆన్ గ్రేడెడ్ డిగ్రేడేషన్. ఏంటంటే నిలువుగా ఉంది. ఇది ఒక గ్రేడ్స్ డిసైడ్ చేసింది. పైన ఉన్న వాళ్ళందరూ అప్పర్ క్యాస్ట్ పీపుల్, కింద ఉన్న వాళ్ళందరూ లోవర్ క్యాస్ట్ పీపుల్. అప్పర్ క్యాస్ట్ పీపుల్, లోవర్ క్యాస్ట్ పీపుల్ మాత్రం ఉంటే రెవల్యూషన్ వస్తుందని కమ్యూనిస్టులు చెప్తా ఉంటారు. భారతదేశంలో అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ లేదు. ఈ లోవర్ క్యాస్ట్ లో కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది. వీళ్ళు ఈక్వల్ పీపుల్, వీళ్ళు అన్ఈక్వల్ పీపుల్. వీళ్ళు ఈక్వల్, వీళ్ళు అన్ఈక్వల్ అవటం వల్ల ఈ ఇన్ఈక్వాలిటీ అమాంగ్ లోయర్ పీపుల్ లో అన్ఈక్వల్స్ ఉంది. ఈ అన్ఈక్వల్ పీపుల్ లో ఇన్ఈక్వాలిటీ ఉంది. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఇది హార్ట్ ఆఫ్ ద గుండెకాయ లాంటిది అనమాట. ఈ అసమానుల మధ్య అసమానత్వం అనేది గుండెకాయ లాంటిది. దానివల్ల ఇది నిలబడింది. ఈ అసమానులు అనేవాళ్ళు కనీసం నాకు మాలోడు, మాదిగోడు, సోదర భావం, లెల్లోడు, చచ్చరోడు వీళ్ళందరూ సోదరులు అనే భావాన్ని పెంచుకోండి. హక్కుల కోసం మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మనం అందరం ఒకటేరా, మనల్ని ఎవడో కూడా సంఖ్యను ఎక్కించుకోడరా, కాస్త కోసం సంఖ్యను ఎక్కించుకోండి. చాలా మంది మిత్రులకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అసలు ఒక్కొక్క ఏరియాలోకి వెళ్తే నేను అడుగుతాను మిమ్మల్ని, ఒక్కొక్క ఏరియాలోకి వెళ్తే మేము చాలా గొప్పవాళ్ళం అని అంటారు. మాలోడు నేను చాలా గొప్పవాడిని అంటాడు, మాదిగోడు నేను చాలా గొప్పవాడిని అంటాడు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి గొప్పవాడిని అంటాడు. నేను అడుగుతున్నా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అందరికన్నా గొప్పడు ఇక్కడ సంఖ్య మాలోడు ఎక్కువ ఉన్నాడు అనుకో, 100 మంది ఉన్నారు అనుకోండి మాలోడు మేము గొప్పడం అంటారు. తెలంగాణలో మాదిగోళ్ళకి 100 మంది ఉన్నారు అనుకోండి, అబ్బో మేము గొప్పడం అంటారు. కానీ వీడు 100 మంది ఉన్నా వేపనోడు ఒక్కడున్నా సరే ఎవడు గొప్పడు అంటే వేపనోడు గొప్పడు అంటారు. కారణం అర్థమైందా? సామాజిక హోదా. అర్థమైందా? ఆ ఊర్లో ఎవడు గొప్పడు అంటే వేపనోడు, వెళ్ళి అందరూ ఆడి కాళ్ళ మీద పడతా ఉంటారు మిత్రులు. సామాజిక హోదా. సో కాబట్టి ఇది ఎక్కడ ఉందిరా బాబు అంటే నీ మైండ్ లో ఉంది. నీ మైండ్ లో వాడిని పూజించడం, గౌరవించడం మానే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మత గ్రంథాల ద్వారా అయితే, ఏ ఆలోచనల మీద అయితే ఈ వ్యవస్థ, ఈ పునాది నిలబడిందో ఆ వ్యవస్థని కోకటి వేళతో పెకలించాలి. దుంప నాశనం అంటాడు ఆయన. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ అంటే ఏదో అనుకోవటం కాదు. ఎనిహిలేట్ దుంప నాశనం. అరే నీ కుదురు నాశనం అవ్వా, నీ దుంప నాశనం అవ్వా అంటే ఏంటంటే మళ్ళీ పుట్టకూడదు. అందుకే ఈ కులం అనేది భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కులం ప్రభావం కనబడుతూ ఉంటుంది. మొన్న ఈ మధ్య సిస్కోలోనూ ఎక్కడ రాజా అమెరికాలో అక్కడెక్కడ కూడా ఈ కులం యొక్క వాసనలు కనపడి, మళ్ళా ఎన్ఐటీలో, ఐఐటీలో కూడా ఈ కులం వాసనలు కనపడి, మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి. ఎందుకు లేడం సందేహం ఉండదు, ఎందుకు సందేహం అన్నట్టు ఈ కులం ఉన్నంత కాలం అవమానం, అసమానత్వం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి కులాన్ని మనం పూర్తిగా నాశనం చేయలేం. కాబట్టి చిన్న అడ్జస్ట్మెంట్లు మనం చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేయాలి. సమాజంలో కొంత మార్పు వస్తూ ఉంది. ఆ మార్పుకు అనుకూలంగా మనం మారుతూ సమాజాన్ని మనం మార్చడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మనం అలా తప్పగా ఇది హేటెడ్నెస్ క్రియేట్ చేస్తుంది, జలసీని క్రియేట్ చేస్తుంది, అసమానత్వాన్ని బోధిస్తుంది. మళ్ళీ మనం మంచి బట్టలు వేసుకుంటే తిట్టమని చెప్తుంది, మంచి సినిమా నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటే ఏడవమని చెప్తుంది పక్కోడికి. ఇవన్నీ చెప్తా ఉంది. నువ్వు ఇల్లు కట్టుకుంటే చాలు ఏడు చేస్తారు, నువ్వు కారు కొనుక్కుంటే చాలు ఏడు చేస్తూ ఉంటారు. కనీసం నువ్వు నీ భార్య, నీ పిల్లలు మంచి చొక్కా ప్యాంట్ షర్ట్ వేసి రోడ్డు చేస్తూ ఉంటే నేను కొట్టేస్తూ ఉంటారు. లేదు నీకు అమ్మాయి నచ్చిందరా పక్క అమ్మాయిని చూసుకుంటే ప్రాణిలాగా చంపేస్తూ ఉంటారు. లేదు నువ్వు చదువుకున్న అంబేద్కర్ ఇచ్చిన భిక్షతో నేను అక్కడికి వెళ్ళాను చదువుకుంటాను అని చెప్పేసి అంటే వేముల రోజులు విలేసినట్టుగా విలేసేస్తూ ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారు? వాడికి ఎవరు అప్పారావుకి ఎవరు చెప్పాడు? వాడికి ఎవరి పేరు తమ్ముడు ప్రణయ్ తమ్ముడు మారుతిరావు మరి ఆయన వెలివేసిన అప్పారావుకి ఎవరు చెప్పాడు? ఈ మారుతిరావుకి ఎవరు చెప్పాడు? కారంచేడులో చంపినోడికి ఎవరు చెప్పాడు? చుండూరులో చంపినోడికి ఎవరు చెప్పాడంటే ఒరే మీరు అగ్రకులం, వీళ్ళు అధమ కులం, అసలు మీ స్థాయికి వీళ్ళు రావటం ఏంటి, చంపేయండి రా అని ఈ వ్యవస్థ చెప్పింది మిత్రులారా. అదే యదా ధర్మస్య గానభవతే భారతి అభ్యుత్నం ధర్మస్య తదాంతరం సుజామ్యహం. కారంచేడులో ఒక దేవుడు పుట్టించాడు, చుండూరులో ఒక దేవుడు పుట్టించాడు, మారుతిరావు దగ్గర ఒక దేవుడిగా పుట్టించాడు, అప్పారావు దగ్గర ఒక దేవుడిగా పుట్టించాడు. దేవుడిగా పుట్టి ఎవడ చంపుతాడు? ఎవరిని చంపినా ఈ అతిశూద్ర పీపుల్ని చంపుతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి.
అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి అవకాశాలు, తెలంగాణకి మంచి అవకాశాలు వచ్చినాయి. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో దానికోసం సంఘం కావాలా, సమాజం కావాలా. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మీరందరూ కూడా ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. సో దయచేసి అర్థం చేసుకుని మీరందరూ ఇదే విషయాన్ని మనం తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది యాక్చువల్గా బయట మనం ఎక్కడ చెప్పలేదు, మన నాయకులకు మాత్రమే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మన నాయకుడు ఒక కాన్ఫిడెంట్గా ఉంటే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాడు. ఎన్నాళ్ళు బానిసత్వం అనిపిస్తామండి, ఎన్నాళ్ళు బతుకుతాం? కుక్కల వల్ల, నక్కల వల్ల, సందులలో పందుల వల్ల ఎన్నాళ్ళు బతుకుతాం? అది చెప్పాడు కదా శ్రీశ్రీ. అలా కాదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో కనీసం అడుగుతాం. బైబిల్ మీ చేతుల్లో ఉంటుంది, అలాగే భగవద్గీత మీ చేతుల్లో ఉంచుకోండి. కానీ మీ చేతుల్లో నిజంగా ఉండాల్సింది కుల నిర్మూలన అనే గ్రంథం, రాజ్యాంగం అనే గ్రంథం తప్ప వేరేది కాదని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ జైబీని తెలియజేస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, ఇక మీరందరూ కూడా ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసేద్దామా? ఓకే, సో ఇప్పుడు మనందరం కూడా ఈ సెషన్ని ఇంతటితో క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు 5 నిమిషాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ ఏంటది అవకాశవాదం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ అవకాశం అనే వాదం అనే దాని మీద నాకున్న ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తాలని అనుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై పీవీఎస్కే, జై ఐ. అందరూ దయచేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫేస్బుక్ లైవ్ వచ్చేయండి. హలో, ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్ లైవ్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఎవరైతే ఇప్పుడు మనకి ఎవరైతే కార్యకర్తలు మరి గూగుల్ మీట్ లో వచ్చున్నారో వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి ఫేస్బుక్ లో మన వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఆశపడుతున్నాను. వస్తారా లేదా? ఓకే, వస్తానన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి. ఓకే, జై భీమ్.